మన 42% రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో మొన్న జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను మంత్రివర్గం ఆమోదించి ఆ తర్వాత ఇవాళ అసెంబ్లీలో బిల్లు రూపంలో తీసుకురాబోతున్నట్టుగా క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అయితే వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని పెట్టబోతున్నారని చెప్పంగానే ఒక ఇద్దరు ముగ్గురు బీసీ నాయకులు స్వాగతిస్తున్నాం, ఇంకా పాలాభిషేకాలు దాకా పోలే కానీ స్వాగతిస్తున్నాం దాకా ఆగిరు, సప్పట్లు స్వాగతిస్తున్నాం దాకానైతే వచ్చేసారు. ఇక రేపో మాపో మళ్ళీ అక్కడి నుంచి పిలుపు రాగానే మళ్ళీ బుకేలు పట్టుకొని ఉరుకుతారేమో నాకు అర్థం కాదు అడుగుతా ఉన్నా కానీ. సో ఏంది ఈ 42% రిజర్వేషన్ ఏంది? నిజంగా వీళ్ళు ఇచ్చేటువంటి జీవో ఏదైతే ఇస్తా అంటున్నారో ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్ వస్తుందా? ఎంతవరకు సాధ్యం ఉంది, ఎంతవరకు అసాధ్యం? సో గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఉన్న ఆప్షన్స్ ఏంటి? వీటన్నిటి గురించి బీసీలు సరే నాయకుల కంటే కొంత ఒకరిద్దరికి తెలియకపోవచ్చు కానీ బీసీ ప్రజలకైతే తెలవాలి కదా ఏందనేది. అయితే 2018లో కేసీఆర్ ఏం చేసిందంటే ఆర్టికల్ 285A సవరించి మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటిది ఓ స్లాబ్ తీసుకొచ్చిండు. అంటే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించిండు. ఎవరు? కేసీఆర్. ఓ 10% రిజర్వేషన్ తగ్గించి బీసీల రిజర్వేషన్ అంటే బీసీల కొంప ముంచిండు. అప్పట్లో ముంచి దాన్ని 33 ఉంటే 22.73% తీసుకొచ్చిండు. దాదాపు 23కు 10% పైగా తగ్గించేసి 33% ఉన్న రిజర్వేషన్ను 23 అంటే 22.7 అట్లా తీసుకొచ్చిండు అన్నట్టు. 23% తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. అసలు ఇప్పుడు దాన్ని మళ్ళీ మేము సవరిస్తాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అసలు కేసీఆర్ ఎందుకు సవరించిండు? అయితే 50% స్లాబ్ కాడికి తీసుకొచ్చిండు. పంచాయతీ రాజ్ చట్టం 2018 పంచాయతీరాజ్ చట్టం 2018 దీంట్లో 285A దీని ప్రకారం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ముగ్గురు కలిపి 50% లోపే ఉండాలి. 50% లేదా అంతకంటే లోపే ఉండాలి. ఇది దాటకూడదు అనేది మహానాయకుడు తెలంగాణ జాతిపితగా ఆయన ఎలుగొందుతున్నటువంటి కేసీఆర్ పుణ్యాత్ముడు చేసినటువంటి పాపం ఇది. జాతి ప్రేత. అప్పటికి మన రిజర్వేషన్ ఎంత ఉండే? 33 ఉండే బీసీలకు. ఇది తీసుకొచ్చి ఏం చేసిందంటే 23కు తెచ్చిండు కేసీఆర్. 23కు తెచ్చి దీంట్లో పెట్టిండు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నది అంటే మేము ఈ 285Aను సవరిస్తాం, ఇందులో 50% అనేది కొట్టేసి ఇందులో నిబంధన లేకుండా చూస్తామనేది ఇప్పుడు జీవో జారీ చేస్తాం అట్లా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా బిల్లు పెడతామని చెప్తా ఉన్నాం. మరి దీని ద్వారా సాధ్యమా? దీని ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే మీకు ఇది చెప్పే కంటే సరే ఇది చెప్పినాక కథ చెప్తా ఎట్లుంటుంది కథ అనేది. 50% సాధ్యమా? అయితే సుప్రీంకోర్టు నిబంధన ఒకటి ఉంది. సుప్రీంకోర్టు నిబంధనలు పెట్టింది. దాంట్లో 50% స్లాబ్ ట్రిపుల్ టెస్ట్ అని పెట్టింది. ట్రిపుల్ టెస్ట్కు లోబడి 50 ఈ ట్రిపుల్ టెస్ట్లో 3 టెస్టులు ఉంటాయి. అందులో ఒక టెస్ట్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50% మించకూడదు. 50%కి మించకూడదు. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధన. ఈ నిబంధన దాటి ఇంకా నువ్వు ఏ జీవోలు ఇచ్చినా ఉత్తయ్య కథ, నువ్వు ఏ బిల్లులు తెచ్చినా ఉత్తయ్య. అయితే ఇక్కడ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో అప్పటికే 50 దాటిపోయింది. 60 అయింది కానీ సుప్రీంకోర్టు సపరేట్ ఎక్కుకుంది ఆ విషయంలో. వాళ్ళకు పెద్దోళ్ళకైతే పెంచుకోవచ్చు, అగ్రవర్ణాలకైతే పెంచుకోవచ్చు, బీసీలకు మాత్రం ఇవ్వద్దు, ఇది 50 ఉండాలి. ఇక్కడ సుప్రీంకోర్టు పాపము, ఇటు పాలకుల పాపము, ఇటు కేసీఆర్ చేసిన ద్రోహము, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం.
ఇవన్నీ కలగలిపితే బీసీల కథ. బీసీలకు శాపం. ఇప్పుడు వీళ్ళు జీవో జారీ చేయగానే వీళ్ళు వెంటనే హైకోర్టులో ఇదే అగ్రవర్ణాలు ఆల్రెడీ జానారెడ్డి తయారు చేసి పెట్టిండొచ్చు, కేసు ఎవరితో వేయించాలనేది వేస్తారు. ఇక ఈ జీవో జారీ చేయగానే కోర్టుకు పోతారు, కోర్టుకు పోగానే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు కురుకుతారు, మళ్ళీ సుప్రీంకోర్టు కాడికి పోగానే మళ్ళీ ట్రిపుల్ టెస్ట్ ముంగట పెడతారు అన్నట్టు. ఇట్లా అంటే ఏం జరుగుతుంది ఫలితంగా అంటే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. అంటే ఒక మనిషి చచ్చిపోతే ఇంటికాడ ఆలీలు చుట్టాలు రాగానే జర గట్టిగా ఏడుస్తారు కదా, ఓ అంటుంటారు కదా, ఆ కార్యక్రమం అయిపోయింది. పాడే మోస్తురు బీసీ రిజర్వేషన్ పాడే మంత్రులే బీసీ మంత్రులే భుజాల మీద వేసుకొని పోయి కరెక్ట్గా దింపుడు గల్లెం కాడ ఆపిరు. దింపుడు గల్లెం కాడ ఆపి ఏమన్నా మెసులుతాడా బాపు కూ అని అంటారుగా, కూ అనే కార్యక్రమం మొన్న మంత్రుల కమిటీ ద్వారా వేసేసారు. ఇక డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ ఘట్టం ఒకటి ఉంటుంది. ఏంది, కరెక్ట్గా బొందలో పెట్టే టైంకి మళ్ళొక్కసారి ఏడుస్తారు చూసినావు, కరెక్ట్గా బొందలో పెట్టే టైంకి మళ్ళొక్కసారి ఓ బాపు ఇక వాయ్ అంటారు చూడు, అవి ఆడున్నది అన్నట్టు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ది వీళ్ళకి ఇయ్యాలన్న చిత్తశుద్ధే లేదు. రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇష్టం లేదు, బీసీ రిజర్వేషన్ పట్ల అతనికి చిత్తశుద్ధి లేదు. అది రెడ్డి కూటమి ప్రభుత్వం, ఆ రెడ్డి కూటమి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మేము చివరి క్షణం వరకు పోరాడినామని చెప్పుకోవడానికే ఈ జీవో కాగితం, ఈ కథ కాగితం. ఎవడన్నా కోర్టుకు పోతే ఒట్టిదేగా ఇది, ప్రయత్నం చేసి కోర్టుకు ఎవడన్నా ఇట్లా కాగితం బారేస్తే కథమే. ఇది ఎట్టి పరిస్థితిలో నిలబడేటువంటి అంశం కాదు. ఇవాళ పేపర్లన్నీ పెద్ద 42% జీవోకి ఓకే విడుదల చేయనున్న సర్కార్ మళ్ళా మేము స్వాగతిస్తున్నాం అని బీసీ సంఘాల కామెంట్లు. మళ్ళా కనీసము భారత రాజ్యాంగం ఏంది, సుప్రీంకోర్టు తీర్పు ఎవరేం చెప్పినారు, ఏం జరుగుతుంది, ఏ అంశాలు అడ్డం వస్తాయి, ఏమీ లేదు. స్వాగతిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నేను ఆ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ చేసారు పాలాభిషేకాలు మొన్నట్లెక్క చేకూరిగా మళ్ళీ బుక్కగులాలు చల్లుకునేరు. ఈ బంజేరి ఇలా కథ ఏందో అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్లో 50% ఎక్కువ అనుభవిస్తున్నాం, ఇంకా 10% తక్కువ ఉంది బీసీలకు. రిజర్వేషన్ ఇంకా డైరెక్ట్ వచ్చేస్తారు మనోళ్ళు. నువ్వు ఇయ్యాల్సిన ఇయ్యకుండా ఇప్పుడు కోదండరామరెడ్డి గారిని మళ్ళీ రెన్యువల్ చేసినావు. ఆ పోస్టు, ఆ ఎమ్మెల్సీ పోస్టు మా కంచాయిలేయకో లేకపోతే మా బీసీ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికో జీవితాంతం, జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాంతం ఎట్లయితే పోరాటం చేసిండో మురళీ మనోహర్ గారు కూడా జీవితాంతం పోరాటం చేసిండు దానికోసం, ఈ బీసీల కోసం చేస్తూనే ఉన్నాడు. గాయనకో ఇవ్వకుండా మళ్ళా రెడ్డి గారికి తీసుకుపోయి చేతులు ఉన్నదేమో రెడ్డి గారికి అప్పచెప్పి చేతులకు రాందేమో బీసీలకు, చేతులు లేనిదేమో బీసీలకు ఇస్తా అని వాగ్దానాలు ఇలా. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేయడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది తప్ప న్యాయం చేయడం కోసం కాదు. ఇందులోకి ఎప్పుడైతే ముసలి జంబూకం జానారెడ్డి ఎంటర్ అయిండో అప్పటి నుంచే దీనికి సమాధి. జానారెడ్డి ఇప్పుడు కొత్తగా ఎంటర్ కాలే. ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి పెంచే అవకాశం ఇస్తే ఓ మహిళను పెట్టి కేసు వేయించండి ఇదే జానారెడ్డి కోర్టులో. దాన్ని తగ్గించే దాని మీద కుట్ర చేసింది. జానారెడ్డి అనేటువంటి విషమది, అది విషం పురుగు. ఆ మనిషి అటువంటి బీసీల మీద విషం కక్కేటువంటి మనిషి. సరే, నీ రాజకీయం, నీ కొడుకుల రాజకీయం, రేపు పొద్దుగాల బీసీలు తేలుస్తారులే. కానీ ఇక్కడ మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ ట్రిపుల్ టెస్ట్ కాడికి రాగానే ఎల్లెంకల పడుతుంది. జరిగేది ఇదే. నిజంగా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇదేంది స్థానిక సంస్థలు కదా, ఇది స్థానిక సంస్థల అంశమే, ఇంకా విద్యా ఉద్యోగాలు కాదు ఇంకది. అయితే స్థానిక సంస్థల అంశం కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి మన రిజర్వేషన్లు 60% వచ్చినాయి అంటే దాటినట్టే కదా, 50 దాటినట్టేగా స్లాబు. సుప్రీం చెప్పిన ట్రిపుల్ టెస్ట్ దాటినట్టే కదా. మరి ఎక్కడ దాటింది ఇది? విద్యా ఉద్యోగాలలో దాటింది. విద్యా ఉద్యోగాలలో బీసీలకు
రిజర్వేషన్ పెంచుతూ జీవో ఇస్తే సుప్రీంకోర్టు ముఖాన్ని ఇసిరు కొట్టొచ్చు. ఆల్రెడీ 60 దాటింది, కానీ ట్రిపుల్ టెస్ట్ ఎప్పుడో పోయింది అని చెప్పొచ్చు. కానీ ఇది చేస్తలేడు. చూడు, విద్యా ఉద్యోగాల కార్యక్రమం చేస్తలేడు, ఓన్లీ రాని స్థానిక సంస్థల గురించే మాట్లాడుతున్నాడు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇదే 2023లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇదే బీసీ రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు కొట్టేసింది. మొన్ననే కొట్టేసింది. వాళ్ళు చేస్తానే ఆపుకుంటా వచ్చారు. సో దాని పని చేసారు. మద్రాస్ కార్పొరేషన్కి ఒకసారి 5 ఏళ్ళు ఎన్నికలు జరగలే 2016లో అనుకుంటా. అంటే టైం అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు జరగలే. మళ్ళా ఇక్కడ నిధులు ఆగిపోతున్నాయి. కేంద్రం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. 6,000 కోట్లు, 1,300 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బంద్ అట, రేపో మాపో. నిన్న నుంచే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మనల్ని రానికాడబెట్టి ఇప్పుడు ఈయన కోదండరామిరెడ్డి గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి కంచెలయ్య గారికి ఇస్తే ఏ రాజ్యాంగం అడ్డుకోదు, ఏ సుప్రీంకోర్టు కూడా దాన్ని వ్యతిరేకించదు. కానీ అల్కగిచ్చేటి ఏమో ఆళ్ళోళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా, మిగతా ఏమో బీసీలకు రాని చందమామ రావే జాబిల్లి రావే అని పిలుస్తూ ఉంటాడు అన్న. 42% రావే, కొండెక్కి రావే, 42% దేవే, బీసీలకి ఇయ్యవే. గింతే, చందమామ వచ్చేది లేదు, ఇల్లు ఇచ్చేది లేదు. పిలువనైతే పిలిచినాం కదా, ఎంత మంచి జోలపాట వాడినమే, ఇక మీరు పంచుకోరు. మేము కష్టపడ్డందుకు మాకు ఓట్లేదు ఇప్పుడు ఇలా కార్యక్రమం. అది అందుకోసమే బీసీ ప్రజలారా, బీసీ పొలిటికల్ పార్టీ మరో 2-3 రోజుల్లో అనౌన్స్ చేయబోతా ఉన్నాం. లాంచింగ్ ఉంది. సో బీసీ ప్రజలారా, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలు, ఈ అగ్రవర్ణ పార్టీల ఆలోచనలన్నీ స్పష్టంగా అర్థమైపోయినాయి. వీళ్ళు మనకేమీ చేయరనేది మనకు అర్థమైంది. కాబట్టి బీసీలు రాజకీయంగా అధికారంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయి. మన బీసీ సర్పంచులు కావాలి, మన బీసీ వార్డు మెంబర్లు, బీసీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ జెడ్పీ చైర్మన్లు కావాలి, వైస్ చైర్మన్లు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి. ఇన్ని పదవులు ఈ బీసీల దగ్గరికి రావాల్సిందే. ఇది ఒక్కటే మార్గం. అవే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు కదా, అవేదో మన దగ్గర పెట్టుకొని ఆడదాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోత పెట్టాల్సిందే. 7-8% లేని వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటారు. 60% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడానికి ఇలా నాటకాలు చూడరు ఎట్లున్నాయో. ఇది మహా ఉద్యమంగా మారింది బీసీ ఉద్యమం. ఇలా బీసీలంతా ఒక్కటై బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నారు. మారింది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీసీని పెట్టేస్తారట. ఇప్పుడు బీసీ అభ్యర్థిని పెడతారట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అజారుద్దీన్ బీసీ, మా బీసీ బిడ్డ ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు పెట్టిరు. ఆయనకు బీసీ ఇచ్చినాం కాబట్టి ఇది మళ్ళీ రెడ్డి గారిని తీస్తామని అనుకున్నారు. నో, మీరు బీసీకే ఇచ్చుకోరు. కానీ బీసీ జేఏసీ కూడా, బీసీ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని పెట్టబోతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి అయితే గెలిచి గాంధీ భవన్కి వస్తాడు, కానీ బీసీ భవన్కి ఎందుకు వస్తాడు? వాళ్ళు గాంధీ భవన్లో ఎంప్లాయీస్ అవుతారు. బీజేపీ కూడా బీసీ అభ్యర్థిని పెడితే బీజేపీ భవన్కి వస్తాడు. ఆయన గెలిస్తే బీసీల దగ్గరికి ఎందుకు వస్తాడు? వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. కాకిపిల్ల కాకి అవుతుంది, కోకిల ఎట్లా అవుతుంది? కాకిపిల్ల కాకే, కోకిల కాదు. అందుకోసమే బీసీలారా, ఏ ఎన్నికలో అయినా ఖచ్చితంగా బీసీలు గెలవాలి. మన ఓట్లు మీ ఓట్లు అయితే వద్దాయా? దయచేసి మీరు పొరపాటున కూడా జర అద్దాలు సరి చేసుకొని మాకు వేయకుండా చూసుకోరు. మా పవిత్రమైన ఓట్లు మాకు సరిపోతాయి. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు అద్భుతమైనటువంటి ఓటు బ్యాక్ ఉంది, అవి సరిపోతాయి మాకు. ఏం నాటకాలు, ఏం డ్రామాలు! మాకు పిడికెడు మెతుకులు పెట్టే కాడ గిన్ని డ్రామాలా? మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయంటే, మా బిడ్డలకు విద్యాసంస్థలో అవకాశాలు దొరుకుతాయని చెప్పి నమ్మించి నయవంచన చేస్తే ఊరుకునేదే లేదు. పెట్టురు, మీరు ఏం బిల్లు పెడతారో పెట్టురు, ప్రజాక్షేత్రంలో మాట్లాడుకుందాం. ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టింది కాళేశ్వరంలో అవినీతి జరిగింది, గోసి రిపోర్టు కోసం పెట్టినట్టుకుంది. బీసీ రిపోర్ట్ల కోసం ఏం కాదు గోసిది. కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా అప్రమత్తంగా ఉండాలా. ఇప్పటికైనా నమ్ముతుర్రా మీరు? చెప్పురు పోని, నిజంగా రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాడని మీరు నమ్ముతున్నారా?
ఈ ఒపీనియన్లో పాల్గొనండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆడున్నాయి, అవి 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 చేయరు. నిజంగా రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాడని మీరు నమ్ముతున్నారా? మీ ఒపీనియన్ తెలియజేయండి. అన్నా వాళ్ళు దొంగలు. జన్మదిన శుభాకాంక్షలు రవీందర్ అన్న. ఇవాళ మా పిఏ రవీందర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ రవి. కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ముగ్గురు పిల్లలు ఉన్న వారు పోటీ చేయొచ్చా లేదా కొంచెం చెప్పండి. దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఎవరికి ఎక్కువ ఉంటారు? బీసీలలో ఎక్కువ ఉంటారు. బీసీల అవకాశాలు తగ్గియాలి కదా. ఇప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే ఎక్కువ మంది పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అమ్మో వీళ్ళు పోటీలు చేస్తారా, వీళ్ళని ఇక్కడే ఫిల్టర్ చేయాలని, ఇగో ఇట్లా అన్నట్టు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలని చెప్తుంటే దాని మీద లేదు, క్యాబినెట్లో చర్చ లేదు, ఎక్కడ లేదు. అంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ని ఎక్కడ చూడరు మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కథ ఎట్లుంటుందంటే, పరిస్థితులు ఆపోజిట్ పక్షాన ఉన్నాయనుకో, ఆపోజిట్ పోయి సిగ్గుందా గవర్నమెంట్కు, మాకు లేదయ్యా అని ఆయనే తిట్టుకుంటాడు అన్నట్టు. మాకు లేదయ్యా అని ఆయనే తిట్టుకుంటు, నువ్వు తిట్టకంటే ముందు ఆయన తిట్టుకుంటాడు అన్నట్టు. అరే ఆయనే తిట్టుకున్నారా భయ్, పెద్ద మనిషి తిట్టుకున్నాక మనకేంద్ర అనే ఫీలింగ్ కల్పిస్తాడు అన్నట్టు. అదంతా యాక్టింగే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ముగ్గురు పిల్లలని ఉన్న వారు పోటీ చేయొచ్చా లేదా ఇంకా క్లారిటీ రాలేదు. బీసీజేఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, అయినా కూడా ఇప్పటి వరకు స్టడీ సపోర్ట్ లేదు రేవంత్ రెడ్డి దగ్గర. ఇట్లా ఇప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది కదా, ఎక్కువ మంది పోటీ చేసే ఛాన్స్ వస్తుంది కదా. ఆ ఛాన్స్ రానియకుండా అడ్డుకుంటున్నట్టు ఇది ఇచ్చే కాడనేమో లేదు. ఈ నిబంధన ఎత్తేస్తే సుప్రీంకోర్టు ఏం అడ్డుకోదు, హైకోర్టు ఏం అడ్డుకోదు, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు ఏం లేవు. స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే కాడనేమో తీసుకోడు, లేని దానికోసం మనకు సూటి పెట్టి చూపిస్తుంటుంది అన్నట్టు. రైట్గా వివిధ పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు చూసే కంటే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ఉన్నాయి, వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏం చేసింది ఈమె పొరపాటున గోల్డ్ చైన్తో సహా గణేష్ నిమజ్జనం చేసిందట. గోల్డ్ చైన్తో పాటు అంటే పూజ చేసుకున్నప్పుడు గోల్డ్ చైన్ వేసింది ఆయనకు. వినాయకుడితో పాటు 5 తులాల బంగారాన్ని పొరపాటున నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. హస్తినాపురానికి చెందిన గిరిజ తన ఇంట్లో వినాయకుడిని ఏర్పాటు చేసి 3 రోజుల పాటు పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం మాసబ్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి వచ్చారు. కుటుంబ సభ్యులు వినాయక విగ్రహానికి వేసిన 5 తులాల బంగారు గొలుసును చూసుకోకుండా పొరపాటున నిమజ్జనం చేశారు. అనంతరం జరిగిన పొరపాటును గుర్తించి మున్సిపాలిటీ నోడల్ అధికారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేసీబీ సహాయంతో విగ్రహాన్ని వెలికితీసి బంగారాన్ని అప్పగించారు. జేసీబీ సహాయంతో విగ్రహాన్ని వెలికితీసి బంగారాన్ని అప్పగించారు. రీపోస్ట్ మార్టం అన్నట్టు. చిన్న దగ్గరికి ఎట్లా పోతావు మళ్ళా అని చెప్పి అంటే గణపతి ఎటనా పోని కానీ గొలుసుపోతుందా? గొలుసుపోతుందా? ఇట్లా పోతుంది గొలుసు. ఇగో ఇదేమో గొలుసుతో సహా పోయిన కార్యక్రమం. ఇక ఇంకొకటి, గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలంలో లడ్డూను ఓ ముస్లిం దక్కించుకున్నారు. చిట్యాల టౌన్లోని గ్రీన్ గ్రో స్కూల్ విద్యార్థులు మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద శనివారం లడ్డూ వేలం వేశారు. స్కూల్లో చదివే 8వ తరగతి విద్యార్థి సోను సోహెల్ తండ్రి షేక్ అజీముద్దీన్ వేలంలో పాల్గొని 6,516 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం అజీముద్దీన్ మాట్లాడుతూ గణపతి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగాలనేది తమ అభిప్రాయం అని పేర్కొన్నారు. ఎంత గొప్ప కార్యక్రమం ఇది. ఇట్లా ఉంటే ఇంకో చోట విఘ్నరాజాయ వందనం, ఎయిర్ ఇండియా విషాదం. ఇది ఆడ ఎయిర్ ఇండియా అది కూలిపోయిన భవంతి అనుకున్నారు, సెట్ వేసిరు, గణపతిని పెట్టిరు. అట్లా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాల్లో విభిన్న ఆకృతుల గణేశుడి విగ్రహాలు ఆకట్టుకునే రూపంలో మండపాలు కొలువు తీరాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో గత జూన్ నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘోర ప్రమాదం 260 ప్రాణాలను బలిగొనగా 60 మందికి పైగా క్షతగాత్రులుగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద బాధితులకు నివాళిగా నాటి ఘటనాస్థలి ప్రతిబింబిస్తూ అహ్మదాబాద్ నగరవాసులు ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాద తీవ్రతను చాటడంతో పాటు సిబ్బంది చేపట్టిన సహాయక చర్యల కృతజ్ఞతగా దీన్ని రూపొందించారు. మండపాన్ని సందర్శిస్తున్న భక్తులు ఆ మహావిషాదం పునరావృతం కారాదని గణపతిని మొక్కుతా ఉన్నారు. అంటే ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ ఏర్పాటు చేసిరట వినాయక విగ్రహాన్ని. ఇది ఇట్లుంటే ఒక దొంగ, విచిత్రమైనటువంటి దొంగ, దేవుళ్ళ మీద కోపంతో దేవుని గుళ్ళలో దొంగతనం చేస్తున్నాడు. కోపంతో, ఏదో దొంగతనం చేయాలని కాదు. మీరు ఈ భూమి మీద నన్ను ఒక్కనే ఎందుకు ఆశీర్వదిస్తలేరు, నాకు ఒక్కరికే మీ ప్రేమ ఎందుకు పంచలేరు, ఎందుకు నన్ను వివక్షతో చూస్తున్నారని దొంగతనాలు చేస్తున్నారు. ఈయననే
గుళ్ళల్లో చోరీలు దేవుడిపై పగతో. ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు చెందిన యశ్వంత్ ఉపాధ్యాయ్ కేవలం ఆలయాలే లక్ష్యంగా గత 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ వచ్చాడు. గుళ్ళలోని హుండీల కానుకలు ఆభరణాలు అపహరిస్తూ ఇన్నాళ్ళు పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. చోరీలకు వెళ్ళినప్పుడు తన బైక్లో ఓ జత దుస్తులు అదనంగా పెట్టుకునేవాడు. పని పూర్తి కాగానే దేవునికి ఓ దండం పెట్టుకున్నాక దుస్తులు మార్చుకొని వీధి సందుల గుండా ఉడాయించేవాడు. సీసీ కెమెరాలకు తన ఆనవాళ్లు చిక్కకూడదనే ఇలా చేసేవాడు. నాణ్యమైన ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొందరు పౌరుల సహకారంతో యశ్వంత్ను పట్టుకున్నామని సిఎస్పి సత్యప్రకాష్ తివారీ తెలిపారు. నిందితుడికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, దేవుడు తనకే ఎందుకు ఇలా చేశాడన్న కోపంతోనే ఆలయాల్లో మాత్రమే చోరీలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడించిందట. మంచివాడు ఎక్కడ పాల్పడతాడు మళ్ళా. యాక్చువల్గా ఏంటంటే ఇన్ని ఏళ్ళుగా 15 ఏళ్ళ నుంచి దొంగతనం చేస్తుంటే దేవుడు కూడా పట్టుకోలేకపోయాడు. ఆఖరి పోలీసు వాళ్ళు పట్టుకురు మళ్ళా. నాకు అనారోగ్యం ఇస్తావా? ఇవి ఇవాళ పత్రికల్లో ఉన్నటువంటి కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అయితే ఇక డైలీ రొటీన్గా రాజకీయము ఆ 4 పార్టీల అగ్రవర్ణ పత్రికలు దిక్కుంటాయి కదా, వాటికాడికి పోదాం. కునుకులేని రాత్రులు కుదురులేని ఉదయాలు, యువతను నిర్వీర్యం చేసే మార్నింగ్ సిక్నెస్. ఓ ఉదయం మనసులో ఉత్సాహాన్ని నింపొచ్చు, ఓ ఉదయం మనల్ని నిర్వీర్యంగా ఉంచవచ్చు. అదెలా ఉంటుందో నిర్ణయించేది మునుపటి రాత్రి అంటూ ఒక వార్త. నిన్నటి రాత్రి మీరు గుర్తుపెట్టుకోండి, నేను అందుకే పదే చెప్తా ఉన్నా ప్రజలకి పదే చెప్తా ఉన్నా, ఒక మనిషి యాక్టివ్గా ఉండాలంటే నీవు చేసే యాక్టివిటీ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనిషి పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించడం మాత్రమే మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది. నువ్వు నెగిటివ్ రాత్రి అమ్మవాడు అట్లానేవురా ఇట్లానేవురా తెల్లారు లేస్తే కూడా అదే ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ థింగ్స్ వస్తాయో, నీకు పాజిటివ్ ఆలోచనస్ వస్తాయో, ఆ పాజిటివ్ ఆలోచనస్ రేపు పొద్దున నువ్వు చేసే కార్యక్రమానికి పాజిటివ్గా తీసుకుపోతాయి. అందుకే 100కి ఒక మనిషికి దాదాపు ప్రతిరోజు ఒక మనిషికి ఆలోచనలు ఉంటాయి కదా, థాట్స్ ఆలోచనలు. బ్రెయిన్కు ఎన్ని ఆలోచనలు వస్తాయి తెలుసా? 70 నుంచి 80 వేల ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తాయి. ఒక మనిషికి 70 నుంచి 80 వేల ఆలోచనలు వస్తాయి ప్రతిరోజు. ఇందులో 90% నెగిటివ్ థాట్సే, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కేవలం 10% మాత్రమే పాజిటివ్ ఉంటాయి. నీవు ఈ పాజిటివ్ని కనుక 90 చేసుకున్నావు అనుకో, నువ్వు ఎలాన్ మస్క్ అవుతావు. పాజిటివ్ను ఈ 10% ఉన్న పాజిటివ్ను 90 చేస్తే ఎలాన్ మస్క్ అవుతావు, లేకపోతే శ్మశానానికి దగ్గర అవుతావు. అందుకోసమే మీరు మ్యాక్సిమం పాజిటివ్గా ఆలోచించడం మిమ్మల్ని. ఒకడు ఏమనుకుంటాడంటే, వాడు నా గురించి ఆలోచిస్తుండేమో, వాడు మొత్తం ఇవాళ మొత్తం నా గురించే థాట్ చేస్తుండేమో, ఇటే చూసుకుంటూ పోతుండేమో, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఎవ్వని గురించి ఆలోచించే టైం లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు నిన్నటి రోజు గుర్తుంటే ప్రభుత్వాలు ఇవి ఉండనే ఉండవు. ఈ పార్టీలో చేరినోడు ఆ పార్టీలకు రాగానే వానికి ఎందుకు ఓటేస్తారు? ప్రజలకు నిన్నటిది మర్చిపోయారు కాబట్టి, నిన్నటిది మర్చిపోతూ ఉన్నారు కాబట్టి ఇది వస్తూ ఉంది. అందుకోసమే మీరు ఎవరి గురించి ఆలోచించే టైం ఉండదండి. గుర్తుపెట్టుకోండి, తన లక్ష్యం గురించి, తన లక్ష్యంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు హార్డిల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఆలోచించుకుంటూ పోతూ ఉంటాడు. తను ఏం చేయాలనుకుంటూ అది ఇక ఈయన పని అంతా జడగొట్టుకొని, ఎవడైతే వాళ్ళ పని జడగొట్టుకొని ఇతరుల గురించి వీడేం చేస్తుండో, వీడిని ఎట్లా చేయాలి, వాడిని ఈడు ఏంలా కలుస్తాడు. అంతే, 1000% ఈడికి వస్తాడు అన్నట్టు. నువ్వు ఎప్పుడైతే నీ కెరీర్ మీద దృష్టి పెట్టుకుంటావో, నీ ఆలోచనలు, నీ పాజిటివ్నెస్ అంతా నీ కెరీర్ కోసం ఉపయోగించుకుంటావో నువ్వు బాగుపడతావు, లేకపోతే కథమైపోతావు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను చాలా పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి అంశం. చాలామంది జీవిత గాథలు వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లుండేటి అనేటి చదివిన తర్వాత చెప్తున్నటువంటి మాట. రైట్. అందుకోసమే మీకు ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తాయి, ఎందుకు ఈ సమస్యలు వస్తాయి అంటే మీ ఆలోచన విధానమే మిమ్మల్ని కొంపలు మోస్తాయి. రైట్గా 42% అమలుకు జీవో, బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు. గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా, ఆ ఆర్డినెన్స్ స్థానంలోనే బిల్లు. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే
ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఎగురుడు దుంకుడు అంతా నడిచింది. శాసనసభ సమావేశంలో లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసే ఆదేశం లేదంటే ఒక కార్యక్రమం ఇది. అయితే ఏదైనా శాసనసభ సమావేశం ఉంటే సభ్యుల ఆమోదంతో మాత్రమే అది బిల్లుగా మారాలి. ఆ అవకాశం శాసనసభ సమావేశంలో లేదు కాబట్టి మేము ఆర్డినెన్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి తీసుకొస్తా ఉన్నాం. ఈ ఆర్డినెన్స్ మళ్ళీ శాసనసభ సమావేశం అయినప్పుడు మళ్ళీ అందులో పెడతారంట. పెట్టే కార్యక్రమం ఇది. ఫస్ట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇట్లా పెడతారు. ఇక్కడ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, హజారుద్దీన్. వరద నష్టంపై సమగ్ర అంచనాలతో నివేదికకు ఆదేశాలు. గోశాల విధానానికి ఆమోదం. మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుందట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ కమిటీ హాల్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇప్పటికే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేతకు ఆర్డినెన్స్ జారీ అయినందున దాని స్థానంలో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఏది ఇప్పటికే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేతకు ఆర్డినెన్స్ జారీ అయినందున దాని స్థానంలో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాని పర్యావసనాలపై మంత్రిమండలి చర్చించింది. రెండోసారి బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే చర్చ జరిగింది. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ఆమోద ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుందని, మరోవైపు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగాలని హైకోర్టు గడువు నిర్దేశించినందున దానికి అనుగుణంగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం జీవో ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది ఏమీ లేదు, అదే కరెక్ట్గా ఏది ఆ పాడ మీదకి తీసి కింద పెట్టే టైం అన్నట్టు అక్కడ జరిగే కార్యక్రమం. నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు వీడని సురవరం. ఆయన సలహాతోనే తెలుగు వర్సిటీకి ప్రతాప్ రెడ్డి పేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ పుంజాల శివశంకర్ గారి కార్యక్రమం ఉంటే హాజరు కాలే. ఆయన బీసీ బిడ్డ. పుంజాల శివశంకర్ గారు బీసీల కోసం జీవితం అంతా త్యాగం చేసినటువంటి బిడ్డ. ఆయన కార్యక్రమానికి ఈయన హాజరు కాలే. రెడ్డి గారి కార్యక్రమానికి హాజరైన చూడండి ముఖ్యమంత్రి. నేడు అసెంబ్లీలో కాళేశ్వరం హోరాహోరీ చర్చ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సభలో పెట్టనున్న ప్రభుత్వం సోమవారం మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆదివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే కమిషన్ నివేదిక సమగ్ర ప్రతిని ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అనంతరం స్థానిక సంస్థలో రిజర్వేషన్లపై 50% ఉన్న సీలింగ్ను ఎత్తివేస్తూ ఒక బిల్లును తీసుకురాబోతా ఉన్నారు. సో ఇవాళ కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ పైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అయితే ఈయన పైన ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎవరు? హరీష్ రావు కార్యక్రమం పైన ఉందా? అది బయట ఇంతన్నాడు అంతన్నాడే అని ఉంటుంది. హరీష్ రావుది ఒక వీడియో వచ్చింది. ఏమన్నాడు హరీష్ రావు? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన రేపు 8 గంటలకు అసెంబ్లీలో పెట్టినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు భయపడుతున్నారు అన్నాడు. తీరా నివేదిక ఇవాళ పెట్టబోతున్నారని తెలిసి వెంటనే హైకోర్టు కురికిండు. మళ్ళా ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదని మళ్ళీ హైకోర్టు కురికిండు హరీష్ రావు. ఫస్ట్ ఏమో చర్యలు వద్దన్నాడు, అసెంబ్లీ దాన్ని రద్దు చేయాలన్నాడు. అది వద్దనేసరికి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో చర్చ కూడా వద్దంటున్నాడు. అసెంబ్లీలో చర్చ వద్దు, ఇవన్నీ ఏమొద్దని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మనకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు అప్పటికప్పుడు. అంటే ఈ రకంగా వాళ్ళ కథ ఇప్పుడు బయటపడుతుంది. దీని మీద దోషులు ఎవరో తెలియాలి. మీరు కాళేశ్వరం కథ ఇప్పుడుందా? ఈ మూసి ఆ తర్వాత ఆ 4th సిటీ, ఈ 2 కూడా మరో కాళేశ్వరం ప్రాజెక్టులే. అది ఉత్తదిగా దాని వెనకాల
భారత్ చైనా స్నేహం చిగురించేనా? 7 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగడిగిన భారత ప్రధాని ఇవాళ జిన్పింగ్తో కీలక చర్చలు. జపాన్లో ముగిసిన పర్యటన, బుల్లెట్ రైల్లో దేశాధినేతతో ముచ్చట్లు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత శనివారం చైనా గడ్డపై అడుగుపెట్టారు. ఆది సోమవారాల్లో తియాన్జింగ్ లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఆయన కీలక చర్చలు జరపబోతున్నారు. అయితే అమెరికా సుంకాల బాధల నేపథ్యంలో భారత్ చైనా సన్నిహితం అవుతున్నాయి. ఈ తరుణంలో జరుగుతున్న చర్చలపై ప్రపంచవ్యాప్త ఆసక్తి వ్యక్తమవుతుంది. చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించి తూర్పు లద్దాఖ్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలను మరింత మెరుగుపరచడంపై చర్చించే అవకాశం ఉంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకుపోవడంపై చర్చించిన విషయం తెలిసిందే. అయితే సరిహద్దులో శాంతి కొనసాగించడం, వాణిజ్యానికి సరిహద్దులు తెరవడం, నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టడం వంటి వాటిపై ఇరుపక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి. తర్వాత SCO సదస్సులో పాల్గొనేందుకు మోడీ 2018లో చివరిసారిగా చైనాకు వెళ్ళిండు. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత మళ్ళీ పోయిండట. పోయి భారత్ చైనా సంబంధాలు బలపడతాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అమెరికా సుంకాలు ఇష్టం వచ్చినట్టుగా విధిస్తుండడంతో అమెరికా ఆధిపత్యం ఎక్కువైపోయింది. కాబట్టి అమెరికాకు శత్రుదేశం ఏదంటే చైనా కాబట్టి ఇక శత్రువు మిత్రుడు అయినట్టుగాని ఇక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని రాసింది. ఏంటంటే ట్రంప్కు మోడీకి మధ్య విభేదాలు తలెత్తినాయి. ట్రంప్ మోడీకి ఫోన్ చేసి నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నన్ను నామినేట్ చేస్తూ మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తే నేను అట్టెట్టా తీసుకుంటా, నువ్వు ఇండో పాక్ యుద్ధాన్ని ఆపినామని ఆపినందుకు మేము మీకు కానుకగా చెప్పినట్టు అవుతుంది కాబట్టి మేము చేయమన్నాను ఒక కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. దాంట్లో ఇంకా ఇన్డెప్త్ మనకు పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే అది పెద్ద అంశం కూడా కాదు. ప్రళయ గోదావరి జల దిగ్బంధంలో బాసర, 1000 ఎకరాల పంటలకు నష్టం. SRSP వెనుక జలాలతో ముంపులో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. భారీ వర్షాలు తగ్గాయనుకుంటున్న తరుణంలో గోదావరి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాసర నుంచి భద్రాచలం వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. సమీప పంట పొలాలు ఊళ్ళలోకి వరద చేరింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎల్లంపల్లి జలాశయానికి రికార్డు స్థాయిలో వరద వచ్చిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. బాగా ప్రవహిస్తుందంట, బాగా ఉధృతంగా. ఉద్యోగుల బిల్లులకు మోక్షం, 700 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంట. ఎప్పటితో అయ్యా ఈ బిల్లులు. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలు వద్దని ఆదేశించండి. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల మధ్యంతర పిటిషన్. ఎందుకు భయం? ఎందుకు హరీష్ రావు గారు? మీరు మంచోలేనా? మీరు సూపర్ డూపర్ పూసలేనా? హరీష్ రావు గారు, కేసీఆర్ గద 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 వణుకుతురు ఎందుకు? మీరు అనుకుంటున్నట్టు మిమ్మల్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తాడు, ఆగమవుతుంది. ఎప్పుడో అయిపోయి ఉంటుంది మీ కథ, ఎప్పుడో మాట్లాడుకొని ఉంటారు. ఏముంటుంది? పారాసిటమాల్తో జాగ్రత్త, అధికంగా తీసుకుంటే కాలేయానికి ముప్పు, అంతర్జాతీయ సదస్సులో నిప్పులు. పారాసిటమాల్ గోలి ఏమయ్యా జ్వరం, పారాసిటమాల్ వేసుకో. గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు కదా కరోనా టైంలో, వట్టిదే కరోనా, పారాసిటమాల్ ఎత్తి తగ్గిపోతుందని చెప్పిండు. చూసిరా? అయితే పారాసిటమాల్ అధికంగా ముప్పట. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కువ వేసుకునే గోలి అదే కావచ్చు పారాసిటమాల్. 650 ఉంటుందిగా, డోలో 650. యూరియా కొరతపై భరాసా నిరసన, వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి, సచివాలయం గేటు ఎదుట బైఠాయింపు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్. 15 రోజులు నిర్వహిస్తారు, మీ నాయనని పట్టుకరా కూర్చోబెట్టు. 15 కాకపోతే 20 పెట్టుకుందాం. యూరియా కొరత తీర్చాలంటూ భరాసా నేతలు శనివారం ఖాళీ ఎరువుల సంచులతో హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గణపతి బొప్ప, మోరియా, కావాలయ్యా, యూరియా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీగా వెళ్తున్న హరీష్, కేటీఆర్, గంగుల కమలాకర్, కౌశిక్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మణరెడ్డి తదితరులు వెళ్తా ఉన్నారు. ఇక ట్రంప్ సార్ మిమ్మల్ని కలిపి శాంతిని నెలకొల్పాడట. ఇప్పుడైనా తనకు నోబెల్ని సిఫార్సు చేయమంటున్నాడు చైనాలో మోడీ. మాకిరెడ్డి రాసి వెలుగుదిన పత్రిక వార్తలు. ట్రంప్ టారిఫ్లు చెల్లవు. టారిఫ్ల విషయంలో ట్రంప్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రతీకార సుంకాలు చట్టవిరుద్ధమని, అవి చెల్లయని యుఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 1970 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద టారిఫ్లు విధించే అధికారం ప్రెసిడెంట్ ట్రంప్కు లేదని తేల్చి చెప్పిందట. అయిపోయింది ట్రంప్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సభ్యత్వాలను కోర్టు రద్దు చేయడంతో ఎంపిక. కోదండరాంకు మళ్ళీ ఛాన్స్. అనూహ్యంగా అజారుద్దీన్ తెరపైకి. అక్కడ
మన సియాసత్ పత్రికా యాజమాన్యానికి సంబంధించి అమీర్ అలీ ఖాన్ పక్కా కాంగ్రెస్ పార్టీకి లాయల్ కుటుంబం అది. సో గతం నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ముస్లింలో కొంత వాళ్ళ వల్ల సానుభూతి వచ్చింది. ఎప్పుడైతే ఎంఐఎం దగ్గర అయిందో, ఎంఐఎం దగ్గర రాగానే వాళ్ళంతా అన్నేసి తెలగొట్టారు. ఇప్పుడు అజారుద్దీన్ తీసుకొచ్చారు. అజారుద్దీన్ బీసీ ముస్లిం. సో మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ప్రొఫెసర్ కోదండరాం ప్లేస్లో కంచాయిలయ్య గారికి ఇస్తే బాగుండేది, నా అభిప్రాయం అది. ఆయనకు మైనార్టీ హైదరాబాద్ జిల్లా కోటాలో మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ బీసీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు. అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూ ఉందట. ఇది అట్లుంటే ఇక ఉమెన్ జస్టిస్లో మనమే టాప్. దేశంలోనే అత్యధిక మహిళా న్యాయమూర్తులున్న హైకోర్టులో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. రాష్ట్ర హైకోర్టులో మొత్తం 30 మంది జడ్జీలు ఉండగా అందులో 10 మంది మహిళా జడ్జీలు ఉన్నారు. అంటే దేశంలో 33.3%తో తెలంగాణ హైకోర్టు ఫస్ట్ ప్లేస్లో ఉంది. మొత్తం సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా జడ్జీలు ఉన్నారో తెలుసా? ఒక్కరే, నాగరత్న అని, జస్టిస్ నాగరత్న గారని. ఆమె ఒక్క మహిళ తప్ప ఇంకోరు లేరు. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు మహిళలపైన వివక్ష జరగకూడదు, మహిళల్ని చిన్నచూపు చూడకూడదు, మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి, మహిళలకు 50% వాటా దక్కాలని నీతి సూత్రాలన్నీ చెప్తుంది మళ్ళీ సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులో మాత్రం మహిళా జడ్జి లేదు, ఒక్క మహిళా జడ్జి. ఇక రిటైర్ అయిపోతే ఖాళీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సిజిఐ కాలే, ఒకరు కూడా కాలే, ఒక్క మహిళ కాలే, చీఫ్ జస్టిస్ కాలే. న్యాయస్థానంలోనే న్యాయం లేనప్పుడు మహిళలకు సమాజంలో న్యాయం ఎట్లా దొరుకుతుంది? బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో. పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ నేడు అసెంబ్లీలో బిల్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు. ప్రాజెక్టులో వరద ప్రవాహం కొలిచేందుకు పరికరాల ఏర్పాటు. పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేశాక పరిహారం. 2022-23 రబీకి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీకి కఠిన చర్యలు. గోశాలల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు మీరు ఇక్కడ కొత్తగా వచ్చి చేపట్టాల్సి లేదు. మీ శిష్యుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ గోశాలల సంరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిండు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీ స్కూల్ నుంచే వచ్చినటువంటి, మీ కాలేజీలోనే చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడతా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఎందుకు సార్ అని అడగాలి. ఇక్కడ పేద వర్గాలకు తిండి లేక, యూరియా లేక, చదువు లేక, వైద్యం అందక సత్యనాశ అవుతుంటే వీటి సంక్షేమ బోర్డులు పక్కకిడిచిపెట్టి ఇప్పుడు ఆల్రెడీ మన గోరక్షకులు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటున్నారు ఆ కార్యక్రమం అంతా, వాళ్ళు దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. రాజన్న ఆలయంలో కోడలు చచ్చిపోతే దిక్కులేదు, చాలా చచ్చిపోయిన. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి. ఇక ఇది ఇట్లుంటే వరద గోదావరి. భారీ వర్షాలతో గోదావరికి వరద. ఈ గోదావరి ఈ నదుల మీద ఒక సబ్జెక్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంది. నేను మొన్ననే ఆ క్లాస్ విన్నాం మేము. సో ఆ సబ్జెక్టు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బనకచర్ల భాగవతము, దీంట్లో ఎవడెవడు ఏమేమి నాటకాలు ఆడుతుందో మొత్తం అందులో ఉంటుంది, చెప్తాను. వరద గోదావరి. భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. మహారాష్ట్ర నుంచే కాకుండా రాష్ట్రంలో నిజాం సాగర్, గడ్డెనవాగు, కైలాస్ నాలా తదితర ఉపనదుల నుంచి భారీగా వరద వస్తున్నది. ఎగువ నుంచి ఎస్ఆర్ఎస్పీకి 4.75 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక మోడీకి చైనా గ్రాండ్ వెల్కమ్. ఆయన నరేంద్ర మోడీ గారికి ఎట్లా ఏ వెల్కమ్ అయితే ఆయన మనసు సొంపుకుంటుందో ఆ రకమైన వెల్కమ్ ఇచ్చారు. జపాన్ నుంచి చైనాలోని టియాంజిన్కు చేరుకున్న పిఎం. 7 ఏళ్ల తర్వాత డ్రాగన్ కంట్రీకి ఇవాళ రేపు ఎస్సీఓ 25వ సమ్మిట్ హాజరు. ఇవాళ జిన్పింగ్తో, రేపు పుతిన్తో భేటీ. ఆయన ఆల్రెడీ జపాన్ పర్యటనలో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఆయన బుల్లెట్ ట్రైన్లో కూడా ప్రయాణం చేయడం జరిగింది నిన్న. ఆ బుల్లెట్ ట్రైన్ స్పీడు అదంతా ఆయన పరిశీలించిండు. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ మీద నరేంద్ర మోడీ గారి పైన ఒక కవి చెప్పినటువంటి మాట ఏంటంటే, అప్పుడు జపాన్ ప్రధాని షింజో యాబే ఉండే, సంజయ్ సర్లో ఎవరో చెప్పారు ఇది. ఆ తర్వాత ఆయన జపాన్ ప్రధాని షింజో యాబే గారిని ఇలా భారతదేశం ఆహ్వానించి మనం బుల్లెట్ ట్రైన్ల గురించి మనం వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడుకుందామంటే ఆయన వచ్చిండు పాపం. ఇంటికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆయనను తీసుకొని వారణాసికి పోయిండు. వారణాసికి పోయి గంగా ఆరతి కాడ ఒక 3 గంటలు కూర్చుండబెట్టిండు ఆయనని. 3 గంటలు గంగా ఆరతి కాడ కూర్చుండబెట్టిన తర్వాత షింజో యాబే గారు ప్రధాని అడిగిందట, అవు మీ తనకు ఇంత పురుసత్తున్న తర్వాత బుల్లెట్ ట్రైన్ ఎందుకు మీకు అని అడిగిందట. టైం మంచిగా ఉంది కదా, అట్లా మీకు కాడ అడావిడే లేదు, ఇంత పురుసత్తు ఉంది కదా, ఇతనా పురుసత్ అయితే కాయకు బుల్లెట్ ట్రైన్ చెల్లరాయ అంటాడు ఆయన. 15 రోజుల్లో 618 ఫోన్లు ట్యాప్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు
2023 నవంబర్ 15 నుంచి 30 వరకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే 618 మంది నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో ఆయా నెంబర్ల ఆధారంగా కాంగ్రెస్ బీజేపీ నేతలు సహా 250 మందికి పైగా స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఫోన్లు ట్యాపింగ్. ఇంకా ఇది వచ్చేది ఉంది మీ దగ్గరికి. ఓట్ చోరీపై కొట్లాడుదాం. ఈ రాహుల్ గాంధీ పోరాటానికి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం, వారి మౌనం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. సమస్యలపై పోరాడేది వారే, ఎవరైనా గద్దె దించగలరు. రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడే నేతలు రావట్లేదు. కొందరు 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడట్లేదు. సురవరం సుధాకర్ రెడ్డి ఆదర్శవంతమైన నేత, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించినట. రెడ్ల సంస్మరణ సభకి రెడ్డి ముఖ్యమంత్రి గారు హాజరవుతారు. బీసీ నాయకత్వం ఎవరైతే పుంజాల శివశంకర్ గారు, ఆయన పుంజాల శివశంకర్ గారి తెలివిలో 1% తెలివి కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండదు. ఎందుకంటే ఆయన ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ టైంలో కాపాడిన మనిషి. సో ఆయన కార్యక్రమం నిర్వహిస్తే దానికి హాజరుగాలి. బీసీలు అంటే గంత వివక్ష ఆయనకు. కాళేశ్వరం రిపోర్టుపై మళ్ళీ హైకోర్టుకు. అసెంబ్లీలో పెట్టొద్దంటూ బీఆర్ఎస్ పిటిషన్. సభలో చర్చించినా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. కేసీఆర్, హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపణ. తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదికపై స్టే ఇవ్వాలని రిక్వెస్ట్. అడిగో దొంగది కాదు, దొడ్లకు రాదు. ఇడనేమో మళ్ళీ డాంబికాలు మీడియా ముంగట హరీష్ రావు. పెట్టు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ, 15 రోజులు పెడదాం చర్చ, రేపే బెటర్ నివేదిక పైన చర్చ. ఎందుకు ఈ డ్రామాలు? మళ్ళీ ఏడికి హైకోర్టుకు పోయి అమ్మో ఆ నివేదిక పెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వద్దు సార్, మమ్మల్ని ఆగమైతాం సార్ అని ఉక్తా ఉన్నారు. మీరే కాదు, మిమ్మల్ని తప్పించేటోడు కూడా రేపు పొద్దుగాల దోషిగా ఆగం చేసిరు కాబట్టి ఆగమవుతారు. ఇప్పుడు కేసీఆర్ ఎంత కుంప కొల్లేరు చేసిండో తెలంగాణ రాష్ట్రాన్ని. నేను ఆ క్లాస్ మీకు ఒకసారి చెప్తాను కదా, సండే రోజు చెప్తా మీకు. ఒక ఇరిగేషన్కి సంబంధించి ఏం జరిగింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేది. అది నేను మొన్ననే విన్నా. నేను వినడమే కాదు, మొత్తం బీసీజేఏసీ నాయకులందరినీ కూర్చున్నబెట్టి ఆ క్లాస్ ఇప్పించిన. సో ఆ క్లాస్కి సంబంధించి ఏం జరిగింది ఎట్లా అనేది మీకు వివరిస్తాను తర్వాత. ప్రెజెంటేషన్ ఇస్తామంటే భయం ఎందుకు? పీపీటీతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని హరీష్ రావు. ఈయన ప్రెజెంటేషన్ ఇస్తారట. వీళ్ళ మామ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే విపక్షాలకు ప్రెజెంటేషన్ లేదన్నాడు. విపక్షాలకు ప్రెజెంటేషన్ లేదంటే ఆ రోజు దాసో శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే, నేను జర్నలిస్ట్గా ఉన్నా. అప్పుడు దాసో శ్రవణ్ గారు, ఆ తర్వాత కుండా ఇంజనీరు లక్ష్మీనారాయణ గారు మేము అందరం కూర్చొని దీనిపైన ఈ పీపీటీలు తయారు చేసినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొంత ప్రయత్నం చేస్తే ఆ రోజు రాసిందే. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళలో ఏం చేసింది? గాడిద పనులు దోమిందా అంటే జూరాల జల అలజడి నడుగు, సింగూరు కొంగ పక్షుల నడుగు, శ్రీశైలం శివలింగము నడుగు అనేటువంటి పాట ఆ రోజు ఏం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ, 60 ఏళ్లలో ఏం చేసిందో, ఏం కట్టిందో నేను వివరించి ఆ పాటలో 2 నిమిషాల 30 సెకండ్ల పాటలో నేను వివరించడం జరిగింది. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అసంటి వాళ్ళు కాంగ్రెస్ను ఎన్నడో నాడు బీజేపీకి పగ్గం అప్పచెప్పి పోతాడు, మీరు చూడరు. కానీ ఆ పనిలోనే ఉన్నాడు సారు. అందుకే రాహుల్ గాంధీ గారు పక్కకు పెట్టి పట్టించుకుంటలేడు. అందుకే అయితే విషయం ఏంటంటే, అప్పుడు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం ఇదని అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క గారు అంటే, భట్టి విక్రమార్క గారు కాదు, జానారెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉంటే జానారెడ్డి ఏం చెప్పలే అంటే, ఆ జానారెడ్డికి నీళ్ళ గురించి వివరించే సీన్ లేదు. కుట్రలు కుతంత్రాలు ఎట్లా చేయాలో ఆయనకు ఆ సబ్జెక్టులలో ఆరితేరినోడు. సరే, కాంగ్రెస్ పార్టీ మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామంటే లేలే ఇది నిబంధనల విరుద్ధం అన్నది. ఇప్పుడు ఏమంటుడు? ఇప్పుడు మేము ప్రజెంటేషన్ చేస్తామంటే మీరు భయం ఎందుకు పడుతున్నారని దొంగ నాటకాలు. మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. కాళేశ్వరంపై ఎక్కడైనా స్పష్టంగా సమాధానం చెప్తామని కేటీఆర్. ఏం చెప్పినా నిజంగా కాంప్రమైజ్ క్లారిటీకి వచ్చిందా రాలేదా తెలియదు, కానీ కాంప్రమైజ్ కాకపోతే గుంజుకపోయి లోపలెత్తారన్న భయం అయితే వీళ్ళకుంది. ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు. 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ను బహిష్కరించిన తీరును పరిశీలించిన స్పీకర్ కార్యాలయం పరిశీలించిందట. అప్పుడు ఎట్లా బహిష్కరించారు? అప్పుడు మీ అందరికి తెలుసు కదా, కేసీఆర్ హయాంలో ఎవరు మన స్వామిగౌడ్ గారు ఉండే బీసీ బిడ్డను బక్రాన్ చేసిండు. ఈయన కాగితం విసిరేస్తే కన్ను డ్యామేజ్ అయింది. కాగిదానికి కన్ను డ్యామేజ్ అయిపోయి ఇక్కడ కన్నుకు దెబ్బ తాకితే ఇక్కడ కట్టు కట్టిరు. మొత్తం మీద అప్పుడు గందరగోళం చేసిరు. టారిఫ్లు వేయడానికి ఇంకా ఇవాళ అట్లేమన్నా చేస్తే మీ పని కూడా అట్లా అవుతుందని చెప్పగానే చెప్తున్నాను. అట్లా టారిఫ్లు వేయడానికి ఇంకా దేశాలేం మిగలలేదంట. అందుకే ఏం చేయాలో అర్థం కాక బయటికి రావట్లేదట. ఎవరు? ట్రంప్ ఆరోగ్యం మంచిగా లేదంట. గట్టిగా
ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇలా ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, యూరియాలోను పిండుకోవాలనుకున్న ఓ ఎమ్మెల్యే. ఇక చూడండి ఆర్కే కొత్తపల్లి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఇగో ఈ దిక్కుమాలే పనిచేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఇంత పెద్ద ఫ్రాడు నా బీరువాల నిండా తయారు చేసి పెట్టిన ఆ ఎమ్మెల్యే, బీసీ వర్గాల ఎమ్మెల్యేనే ల్యాండ్స్ పేరుతో ఎంతమంది కొంపలు కొల్లేరు చేసిండో, ఎన్ని వందల కోట్ల ఫ్రాడ్ చేసిండో అవి ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అవి ఆ ప్రజల ముందు పెడతాయి ఏదో ఒకరోజు. ఆయన దాటి పెడితే ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా. ఇంకో గమ్మతేందంటే తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను మార్ఫింగ్ చేసేటోళ్ళ జాబితా తీస్తే ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో ఉన్న పోరాట వెళ్ళిండు. రెవెన్యూ రికార్డులు మార్ఫింగ్ చేస్తే టాప్ 10లో 8 నెంబర్ వెళ్ళిండు. చాలా ఘోరంగా ఉంది వాని కథ చూస్తే. మళ్ళా పెద్ద యాక్టర్ ఆడు, నేను చూసిన 2-3 సార్లు కానీ. సరే చేద్దాం ఏదో ఒక రోజు అది. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తమను కలిసి తన సంగతి ఏంటో తేల్చకపోతే ఎలా భీష్మించుకొని కూర్చున్నారట. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే ఎరువుల ఫ్యాక్టరీ విషయంలో ఏది కాంట్రాక్టర్లను బెదిరిస్తుందని చెప్పుకోవచ్చు. రామగుండం ఎమ్మెల్యే పేరు చెప్పలే కానీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అని చెప్పారు. ఎరువుల ఫ్యాక్టరీ అని స్థానిక ఎమ్మెల్యే అంటే ఆయన అయితే కాబట్టి ఇది చెప్పుకొచ్చిండు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, యూరియాలోను పిండుకోవాలని ఓ ఎమ్మెల్యే. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలన్న ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలన్నా శాసనసభ సభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాలంటే కూడా ఎమ్మెల్యే అనుమతి కావాలి. మొత్తం పోలీస్ స్టేషన్ వ్యవస్థనే దిగజార్చారు కేసీఆర్ హయాం నుంచి. అది కొనసాగుతూనే ఉంది. దీంతో యావత్ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ మరోవైపు భూ కబ్జాలు దందాలలో ఎమ్మెల్యేలు మునిగి తేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సీఎంలు సైతం ఎమ్మెల్యేలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 తర్వాత పై స్థాయిలో అవినీతి వ్యవస్థీకృతమైంది. అదే సమయంలో మీరు కూడా సంపాదించుకోండి అన్నట్టుగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, గెలిచిన వారు తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవడానికి తెగబడడం అనేది ఒక విషవలయంగా మారింది. ఏపీలో పరిస్థితి మరింత వికటిస్తుంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది. మీరు అందిన కాడికి దోచుకోండి, నన్ను మాత్రం ఏమీ అనకండి అంటూ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే ఏపీలో శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు. శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసినా సీఎం చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజార్టీ ఉంది. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టమే లేదు. గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు బాధ్యతగా ఉండేవారు. వారిలో భయం ఉండేది. ఇప్పుడు నక్సలైట్ల భయం లేకపోవడంతో బరిదెగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ధృతరాష్ట్రుడిగా అంటే కళ్ళకు గంతలు ఏం చూస్తలేదు, ధృతరాష్ట్రుడిగా మిగిలిపోకూడదు. శాసనసభ్యుల పోకడలను అదుపు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కౌరవులకు పట్టిన గతే కూటమి సభ్యులకు పట్టదా. దారి తప్పిన శాసనసభ్యులను వెంటనే దారిలో పెట్టడానికి చంద్రబాబు కొరడా దులిపించాలి. మంచితనం, మెతక వైఖరి అన్ని వేళలా మంచివి కావు. అంటే చంద్రబాబు మంచివాడు, మెతక వైఖరి గలవాడు, ధృతరాష్ట్రుడిలాగా అన్నీ కప్పుకొని చూస్తలేడు అనేటువంటి చంద్రబాబు గొప్పతనాన్ని, ఎమ్మెల్యేల చెడుతనాన్ని ఒకే పదంలో చెప్పుకొచ్చిండు ఆర్కే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒకటి వచ్చింది కదా, మొత్తం భారతదేశంలోనే అత్యంత ధనికవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన కుటుంబాస్తులు ఎక్కువ ఉన్నాయి, 900 కోట్ల చిల్లర ఉన్నాయి. చూద్దాం మళ్ళీ లేనితోటి అవుతుంది. మళ్ళీ ఆయనే టాప్ ఇంకా అది క్లియర్. రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా. చంద్రబాబు
లాస్ట్ ప్లేస్లో ఏమో ఈమె మమతా బెనర్జీ ఉంది 6 days 15 లక్షలు ఉన్నాయంట ఆమె ఆస్తులు. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇగో టాప్ 10 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్స్ సీఎంస్ ఇన్ ఇండియా ఇన్ 2025. ద రిచెస్ట్ సీఎం హ్యాస్ టోటల్ అసెట్స్ వర్త్ RS 931 కోట్లకు ఎక్కువ ఉందట. ఎవరికి ఉంది ఇది? అఫీషియల్గా చంద్రబాబు నాయుడు కుటుంబానికి. ఇగో N. Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, is the richest of all with total assets worth over 931 crores, followed by Arunachal Pradesh CM Pema Kandu 332 కోట్లు. మొత్తం భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అయ్యా అనంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక కథనాన్ని నిన్న మొన్న మనం చూడడం జరిగింది. ఇక్కడ ఆర్కే గారు ఏమంటున్నాడంటే మంచితనం, మెతక వైఖరి, అతను నిజాయితీ పరుడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. మీకు ఒక గమ్మత్ విషయం చెప్తా. ఇది ద సిబిఎన్ వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ సత్యేంద్ర పసలపూడి ఆయన రాసినటువంటి పుస్తకం ఇది. ఆయన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు బొమ్మ చూడండి. ద సిబిఎన్ వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం కదా. చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారి బాల్యం కాడికి ఒకసారి పోదాం. అలా కుటుంబం ఎట్లా బతికింది, ఏం చేసిందని ఇలా క్లియర్గా రాసిరు. డే టు డే సినారియస్ లైఫ్ ఇన్ నారావారిపల్లిలో ఎట్లా ఉండంటే ఆయన ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి వచ్చి ఆఫ్టర్నూన్ కంటిన్యూడ్ విత్ ఫార్మ్ వర్క్ అంటిల్ డస్క్. అరౌండ్ 6 PM వెన్ ద ఫ్యామిలీ రిటర్న్ హోమ్ చంద్రబాబు ఫెచ్డ్ వాటర్ ఫ్రమ్ ఏ వెల్ ఏ few hundred meters away, బ్యాలెన్సింగ్ ఏ పాట్ ఆన్ ఈ షోల్డర్స్. ఏ టాస్క్ షేర్డ్ విత్ సిబ్లింగ్స్, వాళ్ళు కూడా షేర్ చేసుకునేది. ఈవినింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సింపుల్ డిన్నర్ లో ఇన్వాల్వ్ సిమిలర్ టు లంచ్. On school days, he walked to the village school after morning chores, returning by mid-afternoon to resume helping Sri Karjura Naidu. Chandrababu Naidu garu tandri peru Karjura Naidu and వాళ్ళ అమ్మ పేరు అమనమ్మ. Sundays or festival days offered rare breaks with the family attending a local temple or sharing a slightly larger meal. అంటే సండేలు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే మంచి బువ్వ తింటుండే. అగో అది ఈ పుస్తకం నేను రాసింది కాదు, ఇది ఆయన పేజ్ నెంబర్ 25లో ఉంది. ఇది చూసుకోరి. ఆయన జీవితము, ఆయన పేదరికము ఇదంతా. 100 మీటర్ల నుంచి కుండ పట్టుకొని కుండల నీళ్ళు తీసుకొని వచ్చి ఆయన ఇది ఆ బుక్లో ఉంది. అది ఇది నేను రాసింది కాదు, ఆ బుక్లో ఉంది. మరి గడు పేదరికం నుంచి ఆయన జీవితం అంతా రాజకీయమే చేసిండు. జీవితం అంతా రాజకీయమే. అక్కడ ఏది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత ఆయన మొత్తం రాజకీయమే చేసిండు. రాజకీయం చేసి 931 కోట్లు దాటించి అఫీషియల్గా. దీని గురించి ఆర్కే గారు ఎప్పుడు చర్చ పెట్టారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు హెరిటేజ్ అంటే అఫీషియల్ ఇది గంతే ఉంటుందా అడ్డగోలుగా ఉంటుంది బ్లాక్లో బినామీల రూపంలో. రైట్కి ఇది అంటే ఆర్కే గారు ఎంత మెటకంగా ఎంత శుభ్రంగా రాసుకొస్తారు. ఇక సభకు బీసీ బిల్లులు ఇవాళ ఒకసారి పోలింగ్ చూద్దాం. నిజంగా రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాడని మీరు భావిస్తున్నారా? 66% మందికి నమ్మకం లేదని చెప్తున్నారు. నమ్మకం లేదు దొరా అంటున్నారు. సభకు బీసీ బిల్లులు ఇవాళ ఆమోదం పొందిన వెంటనే జీవో ఇస్తారట. ఇక పంచాయతీరాజ్ పురపాలక చట్టాలకు సవరణ, 2 ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవేశపెట్టాలని నిర్ణయం, 50% పరిమితిని తొలగించడానికి సవరణలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. ఇక వరద నష్టంపై రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష, తెలంగాణ రాష్ట్ర గోశాలల సంక్షేమ బోర్డు ఏర్పాటు, 2022-23 ధాన్యం బాకీలున్న మిల్లర్లపై పీడీ చట్టం అంట. ఇక 3 రోజుల్లో చెల్లించకుంటే చర్యలే అని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నది. మరి బీసీ బిల్లు అని చెప్పేసి పెద్దగా చేసిండ్రు కానీ బీసీ బిల్లు అవుతుందా పోతుందా అంటే నమ్మకం లేదు అంటారు పబ్లిక్. అయితే ఇక కాళేశ్వరం నివేదిక నేడు బహిర్గతం, శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, బ్యారేజీల వైఫల్యాలపై కారణాల్ని వివరించనున్న సర్కార్, తదుపరి చర్యలపై విధాన ప్రకటన, సిట్ ఏర్పాటుకు అవకాశం. ఇక మాగంటి గోపీనాథ్ మృతికి సభ నిన్న సంతాపం వ్యక్తం చేసింది. అక్కడ ఇది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక
ఉదయం బిల్లులు, సాయంత్రం నివేదికలపై చర్చ ఉంటుందంట. శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయం. వర్షాలు, యూరియాపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతూ ఉంది. తర్వాత వాకౌట్ చేసింది. సభ 15 రోజులు జరపాలని చెప్పి ప్రతిపక్షం అంటుంది. ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్ని రోజులు జరిపేది ఏం కథ. ఇక ఆసుపత్రి రౌండ్స్లో డాక్టర్కు గుండెపోటు అంట. పాపం మీద ఎవరు గుండెకు సంబంధించినటువంటి డాక్టరే, హార్ట్ స్పెషలిస్టు. కాకపోతే ఏంటంటే ఆయనకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు పాపం. అంటే హాస్పిటల్లో ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు బాధపడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి వైద్యం చేస్తుంటే చచ్చిపోయాడు పాపం. యువ కార్డియాక్ సర్జన్ మృతి. చెన్నైలోని, అంటే ఈయన ఆపరేషన్లు కూడా చేస్తాడు, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన. ప్రాణాలు పోస్తూనే ఆగుతున్న ఊపిరి, విధుల్లో ఒత్తిడితో కుప్పగూలుతున్న వైద్యులు అని చెప్పేసి పాపం చనిపోయాడు. గుండె డాక్టర్ పాపం గుండె పట్టుని చనిపోయాడట పాపం. హాయ్, నేను షియావో ఎన్సిఓ సదస్సులో అత్యాధునిక ఏఐ హ్యూమనాయిడ్ రోబో సేవలంట. ఇంటర్వ్యూ చేసిన ఏఎన్ఐ వార్తా సంస్థ. భావోద్వేగాలను గుర్తించే ఆల్గారిథం కూడా ఉంటాయంట అక్కడ. తక్షణ సమాచారం ఇచ్చే డేటాబేస్లు, సాంస్కృతిక తటస్థత, ఖచ్చితమైన సమాచారం, పనితీరులో మెరుగుదల, ఇవే నా ప్రమాణాలు అని చెప్పేసి షియావో హీ అంటుంది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ రోబో ఉందో, ఈ రోబోని ఇంటర్వ్యూ చేస్తే రోబో మనసులోని మాట కూడా చెప్తుందట. మనసులో మాట, కథా కార్యక్రమం అంతా కూడా చెప్తుందట. అంతా బరాబర్ లెక్కలు చెప్తుంది, అన్నీ చెప్తుందట మొత్తం. దాని ఇంటర్వ్యూ కూడా చేసారు వీళ్ళు. ఎవరు ఏఎన్ఐ వార్తా సంస్థ వాళ్ళు. ఏఎన్ఐ వార్తా సంస్థ ఇది అందరికీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే ఛానల్స్ ఉంటాయో, వార్తాపత్రికలు ఉంటాయో, వార్తాపత్రికలు తర్వాత టీవీ ఛానళ్ళకి అన్నిటికి కూడా ఏఎన్ఐ ఏది సంస్థ వార్తలు అందిస్తుంది అనమాట. అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు అందిస్తారు, ఇంత పే చేసేది ఉంటుంది. అయితే దాంతో ఈ ఏఐతో రూపొందినటువంటి ఎవరైతే రోబో ఉందో ఆ రోబోను కూడా ఇంటర్వ్యూ చేసినట్టు వీళ్ళు. ఇంటర్వ్యూ చేస్తే మనసులో మాట కూడా చెప్తుందంట రోబో. చూసుకోయిగా మనిషి కంటే ఎక్కువ ఉన్నది లెక్క. లోపాల పుట్టలుగా ఫెర్టిలిటీ కేంద్రాలు, ఏవి సంతాన సాఫల్య కేంద్రాలు మొత్తం అట్లునే కథ. ఆసుపత్రి జాబితాలో కనిపించే డాక్టర్లు వేరు, అక్కడ పనిచేసే వాళ్ళు వేరు. ఎంబ్రియాలజిస్టులు లేకుండానే నిర్వహణ అంట. ఇక నిబంధనలకు విరుద్ధంగా 50 సెంటర్లు, వాటికి రేపు నోటీసులు, తర్వాత చర్యలు ఉంటాయట. రేపు నోటీసులు ఇస్తారు, తర్వాత చర్యలు ఉంటాయంటే మరి ఆ లోపల ఏమన్నా సెట్ అయింది అనుకో లెక్క వేరే ఉంటుంది. 381 కేంద్రాల్లో తనిఖీలు పూర్తి చేసిరట. ఇక F1 వీసా నిబంధనల్లో త్వరలో మార్పులు అమల్లోకి వస్తే వర్సిటీ కోర్సుల మార్పు కష్టమే. ఇక కోర్సులు చేస్తూ ఉండిపోవడం కుదరదని చెప్పారు అక్కడ అమెరికాలో. ఇక ఆలయాల నిధులు దేవుళ్లకు మాత్రమే, ఇతర కార్యక్రమాలకు మళ్లించరాదు. మతపరమైన విధులకే వినియోగించాలి మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఎందుకంటే ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులు కానీ, లేకపోతే యాయర్గుట్టకు సంబంధించినటువంటి నిధులు కానీ, ఇట్లా రకరకాలుగా ఆయా దేవాలయాలకు వచ్చినటువంటి నిధులు వేరే కార్యక్రమాలకు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ దేవాలయాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీటికి మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి అక్కడ మద్రాస్ హైకోర్టు నిన్న తీర్పునిచ్చింది. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు 700 కోట్ల రూపాయలు విడుదల చేసిరట. ఏవైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, రిటైర్ అయిన వాళ్ళకు బకాయిలు కానీ, లేకపోతే ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు కానీ కొన్ని రిలీజ్ చేసిరట 700 కోట్లు. ఎందుకంటే ఉద్యోగుల జేఏసీ మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. మేము సమ్మెకు దిగుతాము, 100% అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మేము సమ్మెకు దిగుతాము. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు చాలా బకాయిలు రావాలి. ఇప్పుడు పోలీసులకు సంబంధించి అయితే, ఇప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐలు వీళ్ళకి సంబంధించి అయితే వాళ్ళకు సరెండర్స్ కూడా రావాలి. చాలా పాపం వాళ్ళు దాని గురించి ఎదురు చూస్తున్నారు. మేము ఆ సరెండర్స్ వస్తే ఆ పిల్లలకు ఫీజులు కట్టుకోవడం కానీ, లేకపోతే కొంచెం అప్పులు పీపుల్ ఏమైనా ఉంటే ఆ అప్పులు క్లియరెన్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తామని చెప్పేసి ఆ పోలీసులు పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమో నోరు లేని జీవాలు. నిజంగా ఏమనుకుంటారంటే పోలీసు అంటే జబర్దస్త్ అట్లా ఇట్లా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పాపం చెప్పుకోలేరు, తర్వాత ధర్నా వేయలేరు, రాస్తారోకో వేయలేరు, వాళ్ళు సంఘాలు పెట్టుకోలేరు, చెప్పలేరు. పాపం అటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ సరెండర్స్ మొత్తం కూడా బకాయిలు ఉన్నాయంట. వాటితోటి మేము చిన్న ఉద్యోగులం పాపం మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, కనీసం ప్రభుత్వం ఇట్లా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా రకరకాలుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులకు సంబంధించి కొంతవరకు క్లియరెన్స్ చేసింది ప్రభుత్వం. 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందట. కొంతవరకు హ్యాపీ అయినరు వాళ్ళు, దానిపైన చెప్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించిన నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన డిమాండ్లను ఇలానే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారట.
ఇక ఆరోగ్యశ్రీ బంద్, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఆరోగ్యశ్రీ పని అయ్యింది. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ అట్లే ఉన్నాయంట. తర్వాత వాళ్ళకు ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఉంటాయో దానికి కొంతవరకు పెంచాలని చెప్పేసి, అంటే రేట్లు పెంచాలని చెప్పేసి కూడా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు రేట్లు పెంచడం కానీ లేకపోతే పెండింగ్ బిల్లులని క్లియర్ చేయకపోవడం కానీ ఉండడంతో వాళ్ళు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిండ్రు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యశ్రీలు సేవలు మేము బంద్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నాయి ప్రైవేట్ హాస్పిటళ్ళు. దీంతో ఏమవుతుంది, ఇక ఎవరికి బాధ అవుతుంది? ఇది ఆరోగ్యశ్రీ పోతే బాగా బలిసినోనికి లేకపోతే ధనవంతులకి ఏమైనా బాధ అవుతుంది అంటే కాదు కదా. ఎవరికి బాధ అవుతుంది అంటే పేదవాడికి బాధ అవుతుంది. పేదవాడు ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్లో ఇంకే హాస్పిటల్లో పోయి జైన్ కావాలనుకుంటే లేకపోతే వైద్యం చేసుకోవాలనుకుంటే వారికి ఏదైనా అప్పటికప్పుడు ఏమైనా ఆపద వస్తే ఈ ఆరోగ్యశ్రీ సేవలు లేకపోతే ఇప్పుడు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం 100% ఉన్నది. మరి ఏం చేస్తుంది ఏం కథ అనేది చూడాలి. ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేతకు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయట. బకాయిలపై సర్కారు నుంచి స్పందన లేనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాయని చెప్తున్నారట. మరి ఆ బకాయిలు ఏదో క్లియర్ చేసేందుకు కొన్ని క్లియర్ చేసి మరి ఎట్లనన్నా ఈ ఉద్యోగులకు కొన్ని క్లియర్ చేస్తున్నారు కదా, అట్లనే వాళ్ళు కూడా కొన్ని క్లియర్ చేస్తే వాళ్ళు కూడా కొంతవరకు సేవలు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈసీతో బీజేపీ పొత్తు, అనుబంధ విభాగాలుగా ఈడీ, సిబిఐ, ఐటీ అంట. ఇక వన్ పర్సన్ వన్ పార్టీ కోసమే, వన్ నేషన్ వన్ ఎలక్షన్, శాశ్వతంగా అధికారం కోసమే, ప్రజాస్వామ్యాన్ని ఐక్యంగా పరిరక్షించుకోవాలి, రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా నిలవాలి. శుక్రవారం సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు నిన్న. ఇక ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధమని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి కోర్టులు, ఫెడరల్ కోర్టులు చెప్తా ఉన్నాయి. అరే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వేస్తే ఎట్లా నాయన? ఎందుకంటే మనమే సుంకాలు వేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అన్ని దేశాలపైన సుంకాలు వేస్తే ఏమవుతుంది, విదేశాల నుంచి వచ్చేటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పుడు 1000 రూపాయలు ఏది వస్తువు ఉంటే అది 1500 అవుతుంది, 1,00,000 రూపాయలు ఉంటే 1,50,000 అవుతుంది, 1,00,00,000 రూపాయలు ఉంటే 1,50,00,000 అవుతుంది. అప్పుడు ఆ ధరలు పెట్టలేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ప్రభుత్వం పైన తిరగబడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కోర్టు కూడా అక్కడ కలగజేసుకొని కోర్టుకు వెళ్ళారు కొంతమంది కోర్టుకు వెళ్తే, అరే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా అట్టేట నిర్ణయం తీసుకుంటావు అని చెప్పేసి అక్కడ కోర్టు చెప్పిందట. ఇక ఐఈపీఏ చట్టం అడ్డగోలు టారిఫ్లు విధించేలా అధ్యక్షుడికి అధికారాలు ఇవ్వలేదు. అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు చెప్పింది నిన్న. సుప్రీంకోర్టులో అప్పీలుకు వీలుగా అక్టోబర్ 14 వరకు తీర్పు అమలు నిలిపివేతనంట. అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే ఇదైతే చెల్లదు అని చెప్పింది. కాకపోతే అంటే సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఇచ్చిందంట. అప్పటి వరకు మరి తీర్పును రిజర్వ్ చేసిండ్రు. ఇక తీర్పు ఏకపక్షం, టారిఫ్లు కొనసాగుతాయి, సుంకాలు తొలగిస్తే అమెరికా సర్వనాశనం, ఉత్పత్తిదారులు, రైతులకు తీవ్ర నష్టం అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ ఏమో ఆరోగ్యం మంచిగా లేదని చెప్పేసి అంటున్నారు, మళ్ళీ ఆరోగ్యం మంచిగా లేదు, పరిస్థితి బాగాలేదని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో, 83 ఏళ్ళు ఉన్నాయి కాకకు, మరి ఎట్లయితుందో తెలియదు. కానీ మొత్తం మీద అందరి మీద ఏమని అంటే సుంకాలు ఇవే టారిఫ్లు పీరిఫ్లు అనుకుంటా ఆగమాగం చేస్తూ ఉన్నాడు ట్రంప్. ఇక ప్రపంచం దృష్టి అంతా ఆ ముగ్గురిపైనే. ఎస్సీఓ కోసం చైనాకు చేరిన మోదీ ఇవాళ జిన్పింగ్తో భేటీ అవుతారంట. రేపు పుతిన్తో సమావేశం. ఇక్కడ ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా. అంటే మొత్తం మీద ఇక్కడ ఏవైతే సామ్యవాద దేశాలు ఉన్నాయో, ఇక్కడ చైనా కానీ అక్కడ రష్యా కానీ, ఈ సామ్యవాద దేశాలతోటి అంటే ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి అమెరికాతోటి బంధాలు కట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా మొత్తం కూడా సుంకాలు విధిస్తూ భారత్ పైన నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితుల్లో 100% ఇది కరెక్ట్ కాదు, పక్కకే ఉన్నటువంటి చైనాతోటి సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పేసి భారత్ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే చైనాతో సంబంధాలు కొనసాగించడంతో పాటు అటు రష్యాతో కూడా చమురు కొనుగోలు కానీ తర్వాత మిగతా అన్ని చాలా విషయాల్లో మనకు భారతదేశానికి ఏదైనా సహాయం చేసింది అంటే అది రష్యానే. చైనా వాడు కూడా ఎప్పుడు నమ్మలేం వీళ్ళని. కానీ కాకపోతే అంటే సరే ఇక పక్కకున్నాడు కాబట్టి వాళ్ళతో సంబంధాలు మంచిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టుకుంటున్నట్టున్నారు. కానీ అట్లా నడుస్తూ ఉంది. రేపు పుతిన్తో సమావేశం. జపాన్ బుల్లెట్ రైల్లో మోదీ ప్రయాణం చేసిండు. ప్రధాని షిగెర్తో కలిసి ప్రయాణం. నోబెల్కు మోదీ సిఫార్సు చేయలేదనే భారత్పై ట్రంప్ అక్కసు అని చెప్పేసి ఎన్వై టైమ్స్ చెప్తా ఉంది. ఎందుకు ఇక్కడ టారిఫ్ వేస్తున్నాడంట అంటే ఎవరు ట్రంప్ వచ్చి అడిగిండట మోదీ గారు కొంచెం నన్ను ప్రపంచ శాంతి బహుమతి కోసం నాకు ఏది నోబెల్కి కొంచెం సిఫారసు ఇయ్యరాదు, నాకు కూడా మద్దతు ఇయ్యరాదు అని అంట. అంటే అట్టెట్లు ఇస్తాం, నేనేం మద్దతు ఇయ్యా, ఎందుకు మద్దతు ఇయ్యానంటే
ఇక్కడ పాకిస్తాన్కు నువ్వు సపోర్ట్ చేసి పాకిస్తాన్లోనికి బాంబులు పంపించి తర్వాత భారత్ మీద యుద్ధం చేయమని చెప్పేసి నువ్వు అంటే నువ్వు శాంతి దూతం ఎట్లయితావు, నీకు శాంతి బహుమతి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రధాని మోడీ గట్టిగా అన్నాడంట. గట్టిగా అంటే అది మనసులో పెట్టుకొని అంటే ఏమనంటే ఇప్పుడు రష్యాతో సంబంధాలు రకరకాలుగా అంటుండే, కానీ ఇదంతా కాదంట కథ. అసలు యాక్చువల్గా ఏది ఎన్వై టైమ్స్ చెప్పినటువంటి కథనం ప్రకారం ఏంటంటే లేదు ఇట్లా మోదీ ఒప్పుకోనందుకే ప్రధానమంత్రి మోదీ ఏది శాంతి బహుమతికి సిఫారసు చేయమని చెప్తే ట్రంప్ అడిగితే ఈయన ఒప్పుకోనందుకే మొత్తం మీద భారత్ మీద సుంకాలు ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక కథనం అయితే వేసింది. మరి సరే అంత ఎంతవరకు నిజం ఉంది ఏం కథ అనేటువంటి విషయం చూడాలి. ఇక అసెంబ్లీలో చర్చించిన మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ ఎవరు హరీష్ రావు అటు కేసీఆర్ అంటున్నారట. కాళేశ్వరం పేరుతో రాజకీయ కక్ష తీర్చుకునే కుట్ర, ఈ అంశంపై న్యాయస్థానం తేల్చే వరకు కాళేశ్వరం నివేదికను సస్పెండ్ చేయండి. హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు మధ్యంతర దరఖాస్తులు పెట్టుకోరు. చెప్తేగా మరి హరీష్ రావు ఏమని చెప్తావు, నేను పీపీటీ అయితే నేను మంచిగా చేస్తా చెప్పుతా, నేను మొత్తం కూడా నా గురించి నేను చెప్పుకుంటా, ఏది మేము కాళేశ్వరం అద్భుతం అని చెప్పగలుగుతా అని చెప్తావు కదా, ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వని చెప్తావు కదా. మరి అదంతా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ కోర్టుకి ఎందుకు పోయినరు? కోర్టుకు పోయినరు అంటే దాని అర్థం ఏంది? మీది అంత లంగ కథలన్నీ బయట పడితేనే కదా లెక్క. అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా బయట పడితేనే కదా. 1,00,000 కోట్ల రూపాయలు ముంచేసి తెలంగాణ ప్రజలు నాశనం చేశారని చెప్పి చెప్పుకుంటున్నట్టే కదా ఒక రకంగా. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట లెక్కలల్లో. ఇక డ్రగ్స్ కట్టడికి ప్రజా ఉద్యమం రావాలని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. డ్రగ్స్ నియంత్రణపై ఓయూలో అవగాహన సదస్సు నిర్వహించిండ్రు. ఇక సెప్టెంబర్ 2వ వారంలో స్థానిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆచార్యార్థకం ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంతో పెట్టిండ్రు. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధం అవుతుంది. ఫస్ట్ అయితే ఈ ఎన్నికలు పెడతారట, ఎందుకంటే పార్టీ గుర్తుతోడు వస్తాయి కాబట్టి. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టిన ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్తారనమాట. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లే ఫస్ట్ చేస్తే చిల్లం కలం అవుతుందిగా లెక్క. కాబట్టి ఫస్ట్ ఇవి పెట్టిన తర్వాత సర్పంచ్ నీకేమనంటే సర్పంచ్ ఇస్తే తీరా అని 10 మందికి చెప్పొచ్చు అన్నట్టు అట్లా. ఇక రేపో ఎల్లుండో బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో, బీసీ స్థానాలు తేల్చేందుకు వారం గడువు అడిగిన ఈసీ. 10 నాటికి ఎంపీటీసీ జెడ్పీటీసీ తుది ఓటర్ల జాబితా రెడీ చేస్తారట. మరి ఏమైతుందో చూడాలి లెక్క, కానీ ఇదైతే ఇట్లా నడుస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం మన పేపర్. ఇక టార్గెట్ కేసీఆర్ హరీష్, ఇవాళ అసెంబ్లీలో చర్చ అంతా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పైనే ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గట్టి తర్ఫీదు ఇచ్చిండ్రట. ఎట్లా ఇవ్వాలి, ఏం కథ, మనం ఎట్లా మాట్లాడాలి, ఒకవేళ వాళ్ళు మాట్లాడితే కేటీఆర్ మాట్లాడితే హరీష్ రావు మాట్లాడితే ఎట్లా ఎదుర్కోవాలి, వాళ్ళకి ఎట్లా దాడి చేయాలి, ఇదంతా కూడా మొత్తం కూడా ట్రైనింగ్ ఇచ్చిరట. ఎమ్మెల్యేలకు ఉత్తమ్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం పెట్టిండట. బీఆర్ఎస్ అగ్రనేతలను కార్నర్ చేసేలా సూచనలు. కాళేశ్వరంపై పీపీటీకి భరాసా ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు కానీ అప్పుడేమో అవకాశం ఇవ్వలేరు వాళ్ళే. మళ్ళా వరదలు యూరియా కొరతను ఎజెండాలో పెట్టాలని డిమాండ్. బీఆర్ఎస్ ప్రతిపాదనలకు స్పీకర్ నిరాకరణ. ఘోష్ కమిషన్ రిపోర్టుపై డిస్కషన్కు మాత్రమే ఓకే. కాళేశ్వరంపై చర్చ నేపథ్యంలో బీఆర్ఎస్లో గుబులు కొట్టుకుందట. ఆగ మేఘాల మీద హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిరు. రేపు విచారిస్తామన్న ఉన్నత న్యాయస్థానం. ఇవాళే ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా రాష్ట్ర అసెంబ్లీ ఇక బీఆర్ఎస్ అగ్రనేతలపై చర్యలకు తీర్మానం చేసిందట. మొత్తం మీద ఇది ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి బీసీలకు సంబంధించి మరి ఏం చేస్తారు ఏం కథ అనేది తేలిపోతుంది. 2 రోజులు అయితే కథం కదా లెక్క. రిజర్వేషన్లకు చట్టబద్ధత. 42% రిజర్వేషన్ల బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇక రాష్ట్రపతి గవర్నర్ ఆమోదించలేదు. బీసీలకు ఉరితాడు వేసిన కేసీఆర్ చట్టం ఇంకా ఉంది. పరిమితి ఎత్తేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాం, రేపు బిల్లు పెడతాం. మంత్రి పొన్నం ప్రభాకర్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళేమో ఇక్కడ బీసీల గురించి మాట్లాడతలేదు, తర్వాత అక్కడ ఏది కాళేశ్వరం రిపోర్ట్ గురించి మాట్లాడుతానంగానే వాళ్ళు ఏమెత్తుకున్నారంటే ఎరువుల గురించి ఎత్తుకున్నారు. ఇక్కడ కేటీ రామారావు ఇట్లా గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. అయినా కానీ ఊరికొచ్చిండ్రు, అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు, ఇడ పోయి ఏమై వీళ్ళందరూ ఇట్లా కూర్చున్నారు కదా.
ఇక ఊరుకొచ్చుడు ఇదంతా కూడా వేసిర్రు అనమాట. ఇదంతా మొత్తం ఇదంతా యాక్షన్ ఉంటుంది అన్నట్టు లెక్క. యాక్షన్ అనగానే కట్ అనేది అంతా లెక్క ఉంటుంది, మొత్తం సినిమా లెక్క, సినిమా షూటింగ్ లెక్క ఉంటుంది అంత కథ. అయ్యో ఇట్లుంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు వీళ్ళంతా గింత చేస్తున్నారు కదా, ఇంత చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు, గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా. గతంలో చూడరు పరిస్థితి అలా 10 ఏళ్ళు ఎన్నడూ లైన్లు లేవు, ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు, పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులను యూరియా కొరత వేధిస్తోంది. సరిపడినంత యూరియాను సరఫరా చేయకపోవడంపై మండిపడుతున్నారు అన్నదాతలు. ఎరువుల కోసం పరపతి సంఘాలు ప్రభుత్వ గోదాముల దగ్గర పడిగాపులు పడుతున్నారు. యూరియాను సరఫరా చేయాలని రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ కావాలనే యూరియా కొరతను సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. చూసుకో 2019 సెప్టెంబర్ 15 తారీఖు నాడు ఇక చూసుకో, ఒకసారి కావాలంటే వెనుక పోయి చూసుకుంటే కనిపిస్తుంది మరి కేటీ రామారావు కానీ తర్వాత ఇక్కడ హరీష్ రావు కానీ. అరే ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించట్లేదు, ఎందుకంటే రైతులకు అన్యాయం జరగాలని కోరుకోవట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే మీరు చేసుడే కొంచెం విడ్డూరం ఉన్నది. ఎందుకంటే మీరు గతంలో ఇదే పని చేసిండ్రు, రైతులను అరిగోస పెట్టించిండ్రు, మళ్ళీ రైతులకు గోస అవుతుంది. గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా కాడికి వచ్చింది లెక్క. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతున్నాడు. అయితే నిజంగా మరి అది అమలు చేసి తీరుతారా లేకపోతే మరి ఏదైతే చూడాలి, కానీ మాటలు చెప్పడం అయితే ఇట్లా చెప్తున్నారు చూడండి. 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు క్యాబినెట్ తీర్మానం చేసింది 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగా ఈ మాట వింటే చాలా సంతోషం. ఇది నిజంగా అమలు జరిగితే హ్యాపీ. మరి జరుగుతుందా జరగదా అనేది మీరే చెప్పాలి. లెక్క ఇక తేలిపోతుంది. మళ్ళీ 42% రిజర్వేషన్కి సంబంధించి అది. ఇక ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిస్థితులు, ప్రాథమిక హక్కులను హరించే స్థితి తలెత్తుతున్నది. ప్రజలను చైతన్యపరిచే ఆలోచన ఎవరు చేయట్లేదు. సురవరం పేరును చరిత్రలో శాశ్వతం చేస్తాం. సురవరం సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక పరిహాసం సిగాచి మృతులకు పరిహారం 25 లక్షలే. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం తరఫు న్యాయవాది. ఇక తదుపరి విచారణ 17వ తేదీకి వాయిదా పడ్డది. కోటి పరిహారంపై మాట తప్పిన సీఎం రేవంత్ 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైనమని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక సిగాచి అంటే ఇక్కడ ఏది పటాన్ చెరువు దగ్గర మొన్న అప్పుడు మైలారమా అక్కడ జరిగింది కదా, ఏది కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి వాళ్ళు చనిపోయిన తర్వాత ₹1 కోటి పరిహారం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రకటించాడు. ఆ ₹1 కోటి పరిహారం ఎవరిస్తారు అంటే మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పలేదు ఆయన. ఏమని చెప్పిండు, ఏది ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తుందని చెప్పిండు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తుందని చెప్తే ఇప్పుడు 25 లక్షలు ఇస్తున్నారంట. ఈ ఎవరైనా గాయపడ్డ వాళ్ళకు 10 లక్షలు 5 లక్షలు ఇట్లా ఇచ్చేస్తున్నారంట. దీంతో నష్టం జరుగుతున్నది మాకు తర్వాత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ₹1 కోటి అని చెప్పేసి 25 లక్షలకి పరిమితం చేశారని. ఇక చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ. మోహల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన బెల్జియం కోర్టు. జైలు నుంచి విడుదలకు నిరాకరణ. ఇక పిఎన్బి బ్యాంకుకు మోహల్ ₹6,300 కోట్ల కుచ్చు టోపీ పెట్టిండ్రు. ఇక పిఎన్బి స్కామ్ తర్వాత బార్బుడాకు పరారైపోయిండు. 2024లో బెల్జియంలో అరెస్టు. ఇక పిఎన్బి స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ మామే మొహల్ చోక్సీ అంట. నీరవ్ మోడీ ఉన్నాడు కదా, నీరవ్ మోడీ మంచిగా పైసలు పెట్టి ఏగనామా పెట్టిపోయిండు. ఇప్పుడు తర్వాత ఇంకోరు ఇప్పుడు మొహల్ చోక్సీ అంటోడు కూడా ₹6,300 కోట్ల కుచ్చుటోపి పెట్టిండు. చూసుకో ఎట్లున్న లెక్క, 1000 కోట్లు. కొంతమంది ఇప్పుడు ఎవరు బ్యాంక్ అధికారులు ఉంటారు కదా, అరే జర నేను ఏది పంట వేసుకోవాలి ఏమన్నా దానికి పంట సాయం కోసం లేకపోతే పంటకు పెట్టుబడి కోసం అప్పుయిరా నాయన అంటే అట్టెట్లయితుంది, నువ్వు ఆ కాయిదం దే ఈ కాయిదం దే, తర్వాత నీకు సిబిల్ స్కోర్ ఉందో ఆ స్కోర్ ఉందో ఈ స్కోర్, మరి ఏ స్కోర్ ఉన్నదని ఇచ్చిర్రా నాయన. ఇప్పుడు ఈ ₹1,000 కోట్ల వడియాలి పైసలు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి కడతారా? మీకు కమిషన్ వస్తే అయిపోయాయి కథం. అందులో ₹100 కోట్ల మీకు కమిషన్, ₹1,000 కోట్ల వాడేసుకొని పోయా. ఎవడు కట్టాలి పైసలు అంటే పబ్లిక్ కట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసి పడేసింది. ₹12 లక్షల కోట్ల మాఫీ చేసి పడేసింది. ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. రైతుపై చేయి చేసుకున్న ఎస్ఐ, యూరియా కోసం వచ్చిన వారిపై దౌర్జన్యం. నారాయణపేట జిల్లా తీలేరులో ఘటన. ఇక ఎస్ఐపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ చెప్తున్నాడు. ఇది ఇటువంటి మానుకోరు, ఇవి బంద్ చేయరు. ఇటువంటి
రైతులు నిజంగా కూడా అక్కడ బాధతోటి తర్వాత వాళ్ళకు యూరియా లేదని చెప్పేసి కష్టంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఏంటి వేసిన పంట ఏమవుతుందో అర్థం కాక వాళ్ళు వచ్చి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు పనిలేకేం వచ్చి రోడ్డు మీద కూర్చుంటలేరు వాళ్ళు. అటువంటిది నువ్వు ఎట్లా కొడతావు నువ్వు ఆయనని? రైతును కొట్టిండట ఎస్ఐ, రైతు చెంపపిక్కలు కొట్టిండట యూరియా లేదని చెప్పేసి. అంటే నీకు మరి ఎట్లా తింటున్నావు ఏం కథ అనేది అర్థమవుతలేదా? మరి ఎక్కడికి వస్తుంది భూమి, ఎక్కడికి వస్తుంది, రైతులు పండిస్తారా ఎవరు పడుతుందో అర్థమవుతలేదా? ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఎస్పీ గారు. రైతన్నను ఆదుకునేది ఎవరు? రాజకీయాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ సహాయక చర్యలు నామమాత్రమే. వరద నష్టాలపై అంచనాలకు కేంద్ర బృందం రాదా? సినీ వ్యాపార రంగ ప్రముఖులకు సామాజిక బాధ్యత లేదా? వాస్తవం ఇది. మంచి కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఎందుకనంటే రైతన్న ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునేటోడు రైతన్న. మరి రైతన్న కష్టం వస్తే ఎవడు ఆదుకోవాలి? మరి సమాజం మీద ఆ బాధ్యత ఉంటుంది కదా, ప్రభుత్వాల మీద ఆ బాధ్యత ఉంటుంది కదా, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. లేకపోతే సినీ ప్రముఖులు లేకపోతే అట్లా ఇట్లా మొత్తం ఇట్లన్నీ చేస్తుంటారు కదా, రకరకాలుగా చేస్తుంటారు కదా. చేసుకుంటే మరి రైతన్నకు సంబంధించి, అన్నం పెట్టేటువంటి రైతన్నకు సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా లేదా? వరద సాయంకి సంబంధించి కేసీఆర్ అయితే కథం చేసి పడేసిండు. వరద సాయం లేదు, బిరద సాయం లేదు, ఏది లేదు ఏమనంటే రైతు బంధు ఇచ్చిన కథం అని చెప్పేసి కథం చేసిండు. ఇప్పుడు మొత్తం కూడా పంట అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయింది. మొత్తం కూడా ఏదేది ఇసుక దిబ్బలు వచ్చేసినాయి. దీంతో పంట అంతా కూడా నష్టపోయినరు. పాపం రైతులను ఆదుకోవాలి. తర్వాత ఇక్కడ ఏది కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలను, తర్వాత ఇక్కడ మెదక్ జిల్లాలో ఎవరైతే వరద ప్రభావితంతో నష్టానికి గురైనరో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ఇక్కడ తోటి సమాజం పైన కూడా ఉన్నది. కాబట్టి దీని మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది లెక్క. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్ర ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రైతులు తమ పంట నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుశనగ వంటి పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆశలు నిరాశగా మారాయి. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ బాధ్యతను విస్మరించాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వర్షాలు, వరదలతో కుదేలైన రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పోటీ పడుతున్నారు. అయితే ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వరదల విషయంలో విఫలమైందని ఆరోపిస్తే, అయితే మరోవైపు కాంగ్రెస్ మీ కపట నాటకాలు ఆపమని ప్రతిదాడి చేస్తుంది. ఇక బీజేపీ కూడా రాజకీయ ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించే విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదు. 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ క్షేత్రస్థాయిలో రైతులకు కావాల్సిన తక్షణ సాయంపై దృష్టి మాత్రం చేయడంలో విఫలమవుతున్నాయని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. వాస్తవం ఇది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరము 100% ఉన్నది. నేను మాత్రం అసెంబ్లీకి రాను, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ సమయంలో అసెంబ్లీలో కూర్చోలేను, ముందు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తా, కామారెడ్డి వెళ్ళి బాధిత కుటుంబాలను ఓదార్చుతా. మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి అంటుండట, నేను అసెంబ్లీకి రాను, నేను పబ్లిక్ దగ్గర పోతా అంటుండట. మంచిగా ఉంటుంది పబ్లిక్ దగ్గర పోతే. ప్రస్తుతం మండల్ 2 ఉద్యమం నడుస్తోంది. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి. బీసీ టాక్ నాయకులు చింతం ప్రవీణ్ కుమార్. ఇక కాకతీయ వర్సిటీ లైబ్రరీ ముందు తాను రాసిన సోయి బీసీ ఉద్యమ సాహిత్య బుక్ను ఆవిష్కరించిన చింతల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బుక్ను ఆవిష్కరించిందంట. ఎందుకంటే బీసీ సాహిత్యానికి సంబంధించి, బీసీలకు సంబంధించినటువంటి విషయం పైన బుక్కులు తక్కువగా ఉన్నాయి. తర్వాత ఎవరైనా ఎవరైనా బుక్కులు రాసి ఉంటే కూడా ఆ బుక్కులు పంపించండి. తర్వాత కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఎక్కడ దొరికితే కూడా చెప్పండి. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే అణచివేయబడతారో, ఎవరైతే నిజంగా అణగదొక్కబడతారో, ఎవరైతే బాధితులుగా ఉంటారో ఆ బాధితుల పక్షాన ఎప్పుడు కూడా ఆ సాహిత్యంలో ఉద్యమం వస్తూ ఉంటుంది. గతంలో వాదాలు వస్తూ ఉంటాయి. స్త్రీవాదం వచ్చింది, మైనార్టీ వాదం వచ్చింది, తర్వాత బీసీ వాదం వచ్చింది. ఆ బీసీ వాదం బలపడ్డది ఆల్రెడీ. కాబట్టి దానికి సంబంధించినటువంటి సాహిత్యం కూడా ఇంకా తోడైతే బాగుంటుంది. కాబట్టి ఎవరైనా బుక్కులు బీసీ రచయితలు ఎవరైతే ఉంటారో, బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన బుక్కులు రాసినటువంటి రచయితలు ఎవరైతే ఉంటారో ఆ బుక్కులు సంబంధించినటువంటి వివరాలు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడ దొరుకుతాయి మీ బుక్కులు, తర్వాత ఎక్కడ ఏం కథ అనే విషయాలు చెప్తే ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ ప్రజలు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆ బుక్కులు తీసుకుంటారు. కాబట్టి అవి కూడా కొంచెం చెప్తే మాకు కూడా చెప్పండి. చెప్తే ఆ విషయాలపైన మేము కూడా బయటకు పబ్లిక్ చెప్తాం.
జీవో కాదు, జీరో ముచ్చటనంట. 42%పై మళ్ళీ అవే డ్రామాలు. జీవోతో అయ్యేది ఉంటే మరి బిల్లులు ఆర్డినెన్స్లు ఎందుకు? ఇక మొదలే జీవో ఇస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే జీవో ఇస్తే మరి అయిపోతుండే కదా. ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు అంటే మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, అయిపోయింది. మరి ఆర్డినెన్స్ తోటే అయిపోతుందని చెప్పేసి ఎగిరినరు, దుంకినరు, బొక్క గులాలు జల్లుకున్నారు, అటు ఇటు చేసిండ్రు. లాస్ట్కి వస్తే మళ్ళీ జీవో కాడికి వచ్చింది లెక్క. జీవో చట్టబద్ధతపై సందేహాలు. ఇక హైకోర్టు జీవోను కొట్టేయచ్చు అంటున్న న్యాయ నిపుణులు. అయితే రాష్ట్ర సర్కార్ మరో డ్రామాగా అభివర్ణన. స్థానిక ఎన్నికలు 42% బీసీ కోటాపై నీలి నీడలు అంటే ఇట్లున్న పరిస్థితి. రిజర్వేషన్లకు చట్టబద్ధత పైన ఇది ఇట్లా కథ ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇక ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ముగ్గురు మునగాళ్ళ భేటీ అని చెప్పేసి అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, తర్వాత అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముగ్గురు మాట్లాడతారట. ఇవాళ చైనా అధ్యక్షునితో రేపు రష్యా అధ్యక్షుడితో భేటీ ఉంటుందంట. మహిళా భద్రతలో ముంబై టాప్ ఉందంట. తర్వాతి స్థానంలో కోహిమా, విశాఖపట్నం. 8వ ప్లేస్లో హైదరాబాద్ ఉందంట. రైతుపై చేయి చేసుకున్న ఎస్ఐ అని చెప్పేసి అంటున్నారు. నేను మాత్రం అసెంబ్లీకి రానని చెప్పేసి అంటున్నాడు అక్కడ రాజగోపాల్ రెడ్డి. ఒకటి రెడ్డి, మరొకటి బీసీ ముస్లిం అంట అజారుద్దీన్కి. ఇక తీన్మార్పై హత్యాయత్నం దర్యాప్తులో నిర్లక్ష్యం. దాడి జరిగి ఇవాటికి 50 రోజులు అవుతుంది. చట్టసభల సభ్యులకే చట్టం పనిచేయదా? ఇక చిన్న నేరానికే కటకటాలు పాలు చేసే పోలీసులు తీన్మార్మలపై దాడి ఎందుకు నిర్లక్ష్యం? అయితే ఫిర్యాదు ఇచ్చిన దర్యాప్తు కొలిక్కి తొక్కి పెట్టొచ్చా? రాజ్యాంగం ఏం చెబుతుంది? పాలకులు ఏం చేస్తున్నారు? బీసీల విషయంలో వివక్ష దేనికి? మల్లన్న దాడి విషయంలో బీసీలు ఉద్యమించాల్సిందే అని చెప్పేసి సకినాల సుధాకర్ పటేల్ ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసిండు. అంటే ఇవాళటికి మా ఆఫీస్ పైన తీన్మార్మల పైన దాడి జరిగి 50 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఇంకా గతి లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది లేదు, కేసులు అట్లనే ఉన్నాయి, అట్లనే నడుస్తూ ఉంది లెక్క. దానిపైన ప్రత్యేక వ్యాసం రాసిండు సకినాల సుధాకర్ పటేల్. ఈ నేటి మాట చూసుకుంటే, మీకు పరిపాలనే చేత కాదు, మీకు ఓట్లేసినందుకు బాధపడుతున్నాం. రాష్ట్రంలో రైతన్నుల ఆశలు ఆవిరైపోతున్నాయి. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్న దళారులతో చేతులు కలిపి వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. తుపాకీ బందోబస్తు మధ్య లారీల దెబ్బలతో యూరియా అమ్మకాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. అయితే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదని తెలంగాణ పల్లెల్లో నానుడు వింటుంటాం. ఇప్పుడు యూరియా బస్తాల కాడ చెప్పులో క్యూ లైన్లో పెట్టి నోట్లో పచ్చి మంచినీళ్లు లేక రైతులు బతుకు పోరాటం చేస్తున్నారు. మొద్దు నీళ్ళలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కండు తెరిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇందిరమ్మ రాజ్యంలో మరో ఎమర్జెన్సీ కనిపిస్తుంది. ఎరిపెక్కిన పంట పొలాలు మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. పాలు పోసుకున్న మొక్కజొన్న మీ ముఖాలపై కాండ్రించి ఉమ్ముతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బాధతో రాసినట్టుండు నేటి మాట. ఇక సంచార జాతుల విముక్తికి స్వాతంత్ర పోరాటం ఇంకా మిగిలే ఉంది అని చెప్పేసి సంచార జాతులకు సంబంధించి 100% న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. సత్యనారాయణ గుండ్లవల్లి తెలంగాణ డిఎన్టీ అడ్వకేట్ ఫోరం అధ్యక్షుడు ఆయన ప్రత్యేక వ్యాసం రాసిండు సంచార జాతులకు సంబంధించి. నిజంగా కూడా అక్కడ బీసీ కులాల్లో చాలా కూడా సంచార జాతులు ఉన్నాయి. ఇక్కడ గంగెద్దుల వాళ్ళు కానీ, లేకపోతే బాలసంతు వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ వంశరాజులు కానీ, రకరకాలుగా అంటే ఇబ్బంది పడుతున్నటువంటి కులాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వాటికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సంచార జాతుల విముక్తి స్వాతంత్ర పోరాటం ఇంకా మిగిలే ఉంది, ఇంకా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నది సంచార జాతులకు సంబంధించి అని ఒక వ్యాసం రాసిండు సత్యనారాయణ గారు. ఇక పని ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని చెప్పేసి చట్టాలు ప్రజా ప్రయోజనార్థం ఉంటాయి, దుర్వినియోగం చేయరాదు. కలెక్టర్ ఎం హనుమంతరావు అని చెప్పేసి మా కలెక్టర్ అయినా, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అయినా. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇక పల్లవి చూసుకుంటే, ఎర్ర జెండా పేదలకు ఓ నమ్మకం, కమ్యూనిస్టు సిద్ధాంతం పరిధి మరింత పెరగాలి. కమ్యూనిస్టులు తలుచుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయి. కమ్యూనిజం అంటే లైబ్రరీ పుస్తకం కాదు, ప్రజల పక్షాన పోరాడే చైతన్యం. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకమై రాజ్యాంగాన్ని రక్షించాలి. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న. నేడు అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉందంట. ప్రారంభమైన సెషన్స్
మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాప తీర్మానం. మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల మండలిలో సంతాప తీర్మానం పెట్టిరు. ఇక యూరియా వరదపై చర్చకు బీఏసీలో పట్టుబట్టిన బీఆర్ఎస్ సమావేశం నుంచి వాకౌట్ చేసిండ్రు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ, రిజర్వేషన్ల బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు అంటున్నాడు. తూతు మంత్రంగా కాదు, 30 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పేసి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఇక ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ఇద్దరిని ఎంపిక చేసిండ్రు. ఇక అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళపైన మొత్తం మీద వీళ్ళ బండారం అంతా బయటపడుతున్నప్పుడు ఇట్లా అంటారన్నమాట. వాగులో గల్లంతైన వ్యక్తి పాపం అసలు గల్లంతైనట్ట. అసెంబ్లీ ప్రారంభం కాబట్టి వచ్చా, ఇదే లాస్ట్ మళ్ళీ సమావేశాలకు రాను, పదవి శాశ్వతం కాదు, సేవాగుణం చచ్చే వరకు ఉంటుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏం లేదు, వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతా అంటున్నాయి, తిరుగు మంచిగా ఉంటుంది. వరదలు మరిచి బురద రాజకీయాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. ఎరువుల కొరతపై చర్చ పెట్టాలని డిమాండ్. ఎరువుల కొరతపై చర్చ పెట్టాలని ఎందుకు అంటున్నట్టే, ఎస్ ఎరువులు నిజంగా అవసరమే, కానీ అదెందుకు అంటున్నట్టే ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది కదా, కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ కథ వస్తే వీళ్ళ పని అవుతుందని ఈయన కథ అనమాట. సెప్టెంబర్లోనే ఎన్నికలు, సార్వత్రిక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత, బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో జారీ, తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది, కానీ అమలు చేస్తుందా మరి ఏందనేది చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం. 7 ఏళ్లు కనిపించకపోతే ఆ వ్యక్తి మృతి చెందినట్లే, బ్యాంకు ఉద్యోగి భార్యకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. 7 ఏళ్ళు కనిపించకపోతే చచ్చిపోయినట్టే లెక్క చేస్తాట. దీంతో ఏం చేస్తుండ్రు వెళ్తా, ఇప్పుడు బ్యాంక్ వాడు కూడా వానికి కొంతమంది ఉంటారు, ఇక లంగాలు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. ఈ లంగాలు ఉంటే ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా మనకు రావాల్సిన డబ్బులు ఎవరైనా ఉంటే ఆ డబ్బులకు సంబంధించినటువంటి వ్యక్తి చచ్చిపోతే ఆ పైసలు ఇయ్యరా అంటే నానా తంటాలు పెట్టేసి లాస్ట్కి వస్తే బ్యాంక్ కూడా కొట్టేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా అప్పు కట్టేది ఉంటేనేమో ఆ వ్యక్తి చచ్చిపోయినా కానీ ఆయన చచ్చిపోయిండు కాబట్టి మీరు వారసులు కాబట్టి మీరు చెల్లించాలని చెప్పేసి మన దగ్గరకు వచ్చి అడుగుతారు. అదే జరుగుతుంది మా దగ్గర. ఏపీ జీవీ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణ జీవీ ఏదో ఉంది కదా, ఆ బ్యాంకులో మా నాయన పేరు మీద డబ్బులు ఉన్నాయి, వాడు ఈరా అంటే రకరకాల కథలు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ కట్టేటప్పుడేమో నాన్న ధనమంటారు ఇవి ఉండే పంట రుణం తీసుకున్నాడు ఇట్లా అని చెప్పేసి అప్పుడు ఫోన్ చేసేది. ఇప్పుడు మాకు డబ్బులు వచ్చినాయి, మరి మా డబ్బులు ఎక్కువ ఉన్నాయి రా అని ఈరా అంటే వాడు ఇప్పుడు వాళ్ళు ఇయ్యారు. అట్లుంటుంది అన్నట్టు లెక్క. లంగాల కథలు అట్లుంటాయి కొంతమంది. ఇక కాంగ్రెస్ కోటేసినందుకు చెప్తూ కొట్టుకుంటున్నా అని చెప్పేసి రైతు అంటున్నట. గణపతి పప్ప మోరియా ఇవ్వాలయ్యా యూరియా అని చెప్పేసి ఇందాక చూసినాం కదా, చూసినాం మంచిగా ఉన్నది. కానీ మరి ఏది 2023 సెప్టెంబర్ 15 తారీఖు నాడు ఇదే ఉద్యమం ఇట్లనే రైతులతోటి నడిచింది. మరి అప్పుడు దానికి ఏమంటావో చెప్పాలి కేటీ రామారావు. కాల్ముక్త బాంచన్ యూరియా ఇవ్వండ్రి అని చెప్పేసి అడుగుతున్నట. ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపపెట్టు అని చెప్పేసి చెంపదెబ్బ అని చెప్పేసి ఒక వార్త. నిజంగా అట్లా ఇటువంటివి చేయకూరి, రైతులంటే గౌరవించాలి. పంచాయతీ పోరు సెప్టెంబర్లో, ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లో పరిమితి ఎత్తివేత, ఎన్నికల కమిషన్కు సర్కార్ లేఖ, 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు, న్యాయ కోవిధుల సలహా తీసుకున్నాం, నేడు అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు, మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. నిజంగా మరి అట్లా చేస్తే మంచిగా ఉంటుంది, చేయరు. మరి ఎంతవరకు అయితే ముందర వరకు చూద్దాం. ఏ రాష్ట్రంలోనూ 50% మించలేదు, ఎక్కడ కేసీఆరే కారణం అంటారని చెప్పేసి ఇగో ఇట్లా వీళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఇట్లా చేసుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. 33% ఉన్న బీసీలకు రిజర్వేషన్ని 23% తీసుకొచ్చేసారు ఈ దుర్మార్గులు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాసుకొస్తారు. జరిగేనా అన్నీ తెలిసే ఎగవేత ఎత్తుగడ, రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి బీసీలను ఏమారుస్తున్న కాంగ్రెస్, కోటా పరిమితి సడలింపు అధికారం రాష్ట్రాలకు లేదని తెలిసి ఉత్తర్వులు, న్యాయ సమీక్షకు వీలవదని తెలుసు, బీహార్ ఎన్నికల వరకు హైడ్రామా, ఇక స్థానిక ఎన్నికలను కోర్టు ఆపితే కేసీఆర్పై నెపం నెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక కథనం వేసింది. నాడు అడ్డుకున్నదే కాంగ్రెస్, కేసీఆర్ తెచ్చిన జీవోను కొట్టుకెక్కి రద్దు చేయించిన కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి ఇట్లా వీళ్ళు వీళ్ళ మీద మంచిగా ఉంటారు. కానీ మరి ఇక్కడ బీసీల పరిస్థితిని చూడాలి. సభ 2 రోజులైనా ప్రజా సమస్యలు, యూరియా వరదలపై చర్చిద్దాం. ఇవన్నిటిపైన చర్చించాలి. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన కూడా చర్చించాలి, మంచిగా ఉంటుంది లెక్క. బనకచెర్లపై చంద్రబాబు తొండివాదన అని చెప్పేసి ఒక వార్త. గోపీనాథ్ ప్రజానేత అని చెప్పేసి అక్కడ మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉండే కదా, చనిపోయింది కదా, దానికి సంబంధించి. ఇక సీఎంఓ పేరుతో
సీట్ల దందానంట. ఓ కీలక నేత తనయుడు సలహాదారుడి పిఏ హస్తమంట. ఇప్పటి వరకు 750 సిఎస్సి అడ్మిషన్లు అమ్మిన ముఠానంట. ఇట్లా రాసుకొస్తుంది ఈమె. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ గవర్నర్ కోటాలో సిఫారసు చేసిన రాష్ట్ర క్యాబినెట్. ఇక మరో 8,000 కోట్ల రూపాయల అప్పుకు దరఖాస్తు పెట్టినని నిన్న రాసింది, ఇవాళ రాసింది, రోజు రాస్తుంది ఇదే మాట. ఇక విజిలెన్స్ రిపోర్టుకు 2 కోట్ల రూపాయలతో డీల్ అట. అగో కేసుల నుంచి తప్పించడానికి ఓ ఉన్నతాధికారి అడ్డదారులు, కొందరు ఆఫీసర్లతో కుమ్మక్కు, నమస్తే తెలంగాణ కథనంతో సంచలనం. వాస్తవాలేనంటున్న ఇంజనీర్లు డబ్బు కోసం బ్లాక్మెయిల్ అంటారు. సీనియర్లు ఉండగా జూనియర్లకు ఈగా అదనపు బాధ్యతలు ఇచ్చారని చెప్పేసి ఇట్లా. పోలీస్ కమిషనర్పై హక్కుల నోటీస్. భూవివాదం కేసులో ఎమ్మెల్యే పట్ల దురుసుప్రవర్తన. పాలమూరు ఎమ్మెల్యేకు 8 మంది సహచరుల మద్దతు. సభా హక్కుల నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే. మంత్రులు బుజ్జగించిన ససేమిరా అన్న ఎమ్మెల్యేలు. బదిలీ చేస్తామన్న హామీతో కాస్త వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం. నేడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెళ్ళినని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈమె రాసుకొచ్చినటువంటి మాట. మొత్తం మీద